పెద్దగా లేదు, రెండే శబ్దాల్లో సమాప్తం చేస్తున్నా. ఎందుకంటే నేను కోడ్ సిస్టంలో వైద్యం చేస్తా. కోడ్ అంటే మూలం. వ్యాధులన్నీ తెలుసా? మూడే తెలుసు కదా అందరికీ. వాతము, పిత్తము, కఫము. వాతం, పిత్తం, కఫం అంటే వాతం అంటే గాలి, పిత్తం అంటే ఇక్కడ అరిగేది అగ్ని, కఫం అంటే ఇక్కడ నుంచి పైన నీళ్లు. నీళ్లు ఉంటేనే కదా ఉడికేది, అగ్గి ఉంటేనే కదా ఉడికేది, గాలి ఉంటేనే కదా. మీరు పని చేయండి, ఒక దీపంని పెట్టండి, పెట్టి కందిలు ఉంటుంది కదా, దాని మీద ఇట్లా మూసేయండి, ఉంటుందా దీపం? ఆరిపోతుంది. దానికి ఎంత అయితే అవసరం ఉన్నదో వాయువు అంత అవసరం కావాల్సిందే. కాబట్టి ఈ మూడే రోగాలు, ఈ మూడు రోగాలకు నా ప్రయోగంలో ఒక్క వ్యాధికి ఒకటే మందు. మరి మూడు వ్యాధులకి ఎన్ని మందులు కావాలి? మరి ఇంత మూర్ఖులు చేసిరే లేదా మనకు? ఓ పెద్ద ఆసుపత్రి, అరే మన వంట ఇల్లే పెద్ద ఆసుపత్రి. యశోద, అపోలో, ఇవి ఏవైతే పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి కదా, మన వంట గది. మరి 300 గురించి చెప్పాలనా లేదా? ఎందుకు తెలియదు మనకు? అసలు ఈ దేశం స్వాతంత్రం అయినప్పటి నుంచే ఎక్కువ సమస్యలు వచ్చినాయి. చెప్తారా? చెప్పాలనా? స్వాతంత్రం ఏ దేశం అయితే అవుతుంది, చాలా దేశాలు బానిసత్వం ఉండే వాళ్ళు కూడా పోరాడరు, ఏం చేసిరు, స్వాతంత్రం సంపాదించుకున్నారు. మన దేశం కూడా సంపాదించుకున్నాము. ఎంతోమంది పాపం త్యాగపరులు ప్రాణాలు త్యాగం చేసిరు, ప్రాణాలు అర్పించేసారు. మనం చెప్తే 5-10 భగత్ సింగ్, చంద్రశేఖర్, ఉధమ్ సింగ్, మహాత్మా గాంధీ ఇటువంటి కొద్దిమందిదే పేర్లు చెప్పగలుగుతాం. కానీ లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, ప్రాణాలు అర్పించారు. కానీ ఏ దేశమైతే స్వాతంత్రం అవుతుంది ఆ దేశంలో పాతయి చట్టాలు రద్దు చేసి మనకు అనుకూలంగా ఉన్న వాతావరణము, మన ఏదైతే ఉంటుందో వ్యవస్థ, మన సాంప్రదాయము, మనది ఏదైతే సమాజం అంటే చాలా పెద్ద సముద్రం, దాని ఆధారంగా పుస్తకాలు, పాఠాంశము తయారు చేస్తారు. మరి మనం స్వతంత్రమైన చేసుకున్నామా? ఎవరు చేసింది చదువుకుంటున్నాం? ఆంగ్లేయులు. ఆయన పేరు తెలుసా? టీబీ మెకాలే. వానికి నా దేశంలో వర్షం ఎప్పుడు పడుతుంది, చలి ఎప్పుడు వస్తుంది, ఎండ ఎప్పుడు పడుతుంది, మన సాంప్రదాయం ఏంది, మన కళాకారం ఏంది, మన సంస్కృతి ఏంది, దీని గురించి ఆయనకి ఏం తెలుసు? నేను ఈ విషయంలో చాలా లోతుగా అధ్యయనం చేసిన, మొత్తం జీవితమే అర్పించేసిన. నేను ప్రభుత్వ ఉద్యోగిని. నాకు ఒకసారి తెలిసింది, అరే ఈ ఉద్యోగం చేస్తే నెలకు ఇంత ఎంతో కొంత అంటే ఒక సంపాదన వస్తే అంతే వస్తుంది, దానికి మనం ఎక్కువ ఏం చేయలేము. ఉద్యోగం చేస్తున్నామంటే సేవలు అందియాల్సిందే, లేదు మనం తప్పులు దొరుకుతాం. ఒకరోజు రాత్రికి వచ్చింది మస్తిష్కలో, ఉదయమైనసరికి నేను గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్గా ఉంటే ఆ సర్పంచ్ పిలిచిన, అయ్యా నీ సప్తర్ అంతా తీసుకోపో. ఆగోలేదు, ఏం లేదు. ఇక పోయి మళ్ళీ డిపి దగ్గర రాజీనామా పత్రం ఇచ్చేసి వచ్చిన. ఈరోజు చూడండి, ఇంత పెద్ద గౌరవం దొరుకుతుండే నా బిల్ కలెక్టర్ ఉద్యోగం చేస్తే. నేను ఈ రంగంలోకి వచ్చిన నుంచి అద్భుతమైన విషయం చెప్తున్నా, 10,000 మందికి పాము గరిస్తే బతికించిన. ఇప్పుడు కొట్టుడు చప్పట్లు. 4-5 వేల గ్రామాలకు పాము మందు పంపిణీ చేసిన. ఖర్చు తెలుసా ఎంత వస్తుంది? చిన్న ఖాళీ నేనేం చేసిన అంటే, ఇట్లా చుక్కలేస్తే తగ్గిపోవాలి, ఇట్లా చుక్కలేస్తే తగ్గిపోవాలి. ఒక్క 1000 రూపాయలకు 100 మందికి వస్తుంది. ఇక దానికంటే చిన్నగా ప్రమాణంలో ఇవ్వలేను. 100 మంది కంటే ఇంత సీసాలు ఉంటాయి. పాము, తేలు, ఇంకొకటి మనది ఇంగిలికేమంటారు స్వామీజీ, దానికి ఇక్కడ ఏమంటారు? ఇనుప తేలు అంటారు, లేదా వండరగబ్బ అంటారు. అది కరిచింది అనుకోండి, కొందరైతే ఆ బాధ భరించలేక వండరగబ్బ కరిస్తే ఆత్మహత్యలు చేసుకుంటారు.
మరి అది మన ఇంట్లో ఉంచుకోవాలనా లేదా? ఒక్క వ్యక్తికి 10 రూపాయలు ఖర్చు. ఒకవేళ ప్రభుత్వం నాకు సవాల్ విసిరితే నేను వెటర్నరీ 100%. మనుషులకే కాదు, మళ్ళా రసాయనం లేనిది ప్రకృతి వ్యవసాయం 10 సంవత్సరాలు చేసినా ఆ భూమిలో ఇట్లా నడిస్తే గాలి మీద నడిచినట్లు అన్ని వానపాములు అవుతాయి. మనము పట్టిదారులం, మన పొలంలో చేనులో పనిచేసే కార్మికుడు వానపాము. దీని గురించి చాలా పెద్దగా ఉన్నది, మనము మళ్ళీ అక్కడ పోతాం. కాబట్టి మనకు ఎటు పోయే పనే లేదు. గది ఏదైతే వంట ఇల్లు ఉంది కదా, వంటగది అదే పెద్ద ఆసుపత్రి. అయితే ఈ దేశం స్వాతంత్రమైనప్పటి నుంచి ఈ చట్టాలు మారలేదు. నేను చెప్పట్లేదు, మన దగ్గర ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు రమణ గారు అని ఉండరు, పదవి విరమణ అయింది. అయితే వారు చెప్పినారు, ఈనాడు పత్రికలు వచ్చింది, వలస చట్టాలు మారాలి. వలస చట్టాలు అంటే ఎవరు? ఆంగ్లేయులు వచ్చారు, వాళ్ళే కదా వలసకు వచ్చిన వాళ్ళు. నేను చెప్తలేను, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్తున్నారు. ఎన్ని ఉన్నాయి తెలుసా? 34,735 కామ పులి స్టాప్ మార్పు లేకుండా నడుస్తున్నాయి. దాంట్లో ఒకటి విద్యారంగం అనే మనకు అంతా ఆంగ్లేయుల ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి ఉదయం లేచి అల్పాహారం చేసేది, టిఫిన్ చేసేది కాదు, బ్రేక్ఫాస్ట్. పద్దం నేను ఉదయము ఇప్పుడు తినయిగా ఆ ఉప్మానే 3 సార్లు పెట్టుకున్నా. ఎందుకు? మన దగ్గర సూర్యుడు ఉన్నాడు రోజు, వారికి సూర్యుడు లేడు. ఈ సూర్యునికి జఠరాగ్నికి సంబంధం ఉన్నది అరిగేది. కాబట్టి వాళ్ళు కొద్దిగా 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 తింటున్నారు. ఈ దేశం స్వతంత్రమైన తర్వాతనే ఈ విదేశాలకు రాకడ పోకడ ఎక్కైంది. వారి దారిని ఇక్కడ తెచ్చి డంప్ చేసినారు. ఇప్పటికీ నా దగ్గర అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, హైలాండ్ పోయి యాస్టకు వచ్చి ఇక్కడికి వచ్చేసినారు తిరిగి. వారు వస్తారు, సార్ మీరు ఎంత మంచిగా చెప్తారు. అక్కడ చాలా కండిషన్స్ ద్వారా చాలా అంశాలు ఉంటాయి. మనలాగా స్వేచ్ఛగా బతకలేరు. కాబట్టి మన దేశంలో ఉన్నంత సుఖం అంటే తెలుసా, వసతులు కాదు, స్వేచ్ఛ, శరీరము, ఆనందము, తృప్తి అందరికీ. ఇప్పుడు మోక్షం అంటే ఏంది? మీరెంతైతే సుఖంలో ఉన్నారు, ఇతరులకు కూడా ఆ సుఖమును ప్రసాదించి ప్రయత్నం చేయండి, సుఖమును వారు కూడా అనుభవించాలి. ఇది మోక్షం అంటే. మోక్షం అంటే రామ 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 కాదు, శివ 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 అంటే ఇట్లా కాదు. ప్రయోగాత్మకంగా ఉండాలి ధర్మం. అట్టిగా నామమాత్రము పలకడము ఇక్కడ అక్కడ అది కాదు. అయితే చాలా పెద్దగా ఉన్నది. దీంట్లో ఇంకొకటి మనకు ఒకటే తెలియదు, ఇంత పెద్ద పెద్ద పట్టాలు పొందిన విద్య ద్వారా ఈరోజు కూడా పశువులు అన్నది మూగ జీవుల ద్వారా మనము నేర్చుకోవాలి. ఏంది నేర్చుకునేది? ఈరోజు ఏమైంది తెలుసా? మహిళలు కాదు, పురుషులే గర్భిణీలు అయినారు. ఎట్లా? ఇంత పెద్ద కడుపులు. మీరు ఏదైనా వైద్యం దగ్గర పోయినారా? దయచేసి ఒకటే గమనించండి, ఆయన కడుపు పెద్దగా ఉన్నదే, ఇతనికి ఏం రాదురా బాబా, నడుస్తాను నేను, ఇంకొక ఆయన దగ్గర పోండి. ఇవన్నీ నేనున్నా. మరి పశువులు ఎందుకు లావు కావు? తినేటప్పుడు నీళ్ళు తాగుతాయా? తాగవు. నీళ్ళు తాగేటప్పుడు తింటాయా? మనం 2 వేస్తాం. మరి లోపల ఉడకాలనా లేదా? ఇప్పుడు బియ్యం పెట్టినాము, చల్ల నీళ్ళు పోయండి, ఉడుకుతుందా? కచ్చపక్క అవుతుంది. కచ్చపక్క కడుపులో కూడా కచ్చపక్క అవుతుంది. మన వ్యాధులకు విదేశీ వ్యాధులకు ఒక తేడా ఉన్నది. వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది అక్కడ, మన దగ్గర వైరల్ కాదు. కడుపు కాపాడుకునండి. అదే చెప్తున్నా, భోజనం చేసేటప్పుడు ఎప్పుడు నీళ్ళు తాగద్దు. భోజనం తర్వాత లాస్ట్కు 2 బుక్కలు నీళ్ళు తాగండి. ఒక వారం రోజులు ప్రయత్నం చేయండి. నేను భోజనం చేసేటప్పుడు నీరు తాగను, మనసులో పెట్టుకునండి. నమిలి నమిలి మెల్లగా మెల్లగా తినండి, నెమ్మదిగా, అంటే స్లోగా. కాబట్టి ముందు దినచర్య చాలా అవసరం. శరీరంలో ఏదైనా కొరత ఉందా, దానికి భర్తీ చేయండి. ఎక్కువైందా తగ్గించండి. అయిపోయి వైద్యమే కథ.
ప్రతి సంవత్సరము నేను వెటర్నరీ కూడా ప్రతి సంవత్సరము ఒక్క మనిషికి ఇది ప్రభుత్వం చేస్తే అవుతుంది, మీరు చేస్తే కుదరదు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర సిబ్బంది ఉన్నది, వైద్య రంగంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారికి వేతనాలు చెల్లిస్తున్నాం. ఒక్క మనిషికి ఇక మనిషి ఎంబడి బర్రెలు ఉన్నాయా, ఆవులు ఉన్నాయా, కోళ్ళ ఫారాలు ఉన్నాయా, గొర్రెలు ఉన్నాయా, మేకలు ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా, కుక్కల కాడికెళ్ళి నేను ప్రయోగం చేసిన, పిల్లి కాడికెళ్ళి ప్రయోగం చేసిన వ్యాధులపైన. ప్రతి సంవత్సరము మొత్తము వ్యాధులకు ఆర్థికంగా ఔషధాల ఖర్చు తెలుసా ఎంత వస్తుంది? ఒకసారి ఊహించండి, చెప్పండి. టోటల్ డిసీజ్ ఇప్పుడు ప్రభుత్వాలు ఖర్చు పెట్టేది. ఎందుకంటే అందరూ ఏదైతే ఉన్నది కదా, ఇక వీళ్ళు ఏజెంట్లు, ఇది మన కొరకు చేస్తలేరు ఆ కంపెనీ నుంచి. కాబట్టి మీరు ఊహించరు, నమ్మరు కూడా. మొత్తం వ్యాధులకు ఖర్చు ఒక్క సంవత్సరంలో నేను ఎన్నైతే చెప్పిన మనిషి కాకుండా ఇంకా ఇతరులకు 5 రూపాయలు వస్తుంది. ప్రభుత్వం నాతో ఛాలెంజ్ చేయని, నేను ఒక పిఎస్సి సెంటర్లో ఒక సంవత్సరం కూర్చొని చేసి చూపెడతా. ఈ ఉపన్యాసం, ఈ మాటలు నేను ఇప్పుడే కాదు చెప్పడం, ఎన్నోసార్లు చెప్పినా వినరు. ఎందుకు వినరు? వాళ్ళ ఎన్నికల్లో ఖర్చు పెట్టిందే తిరిగి తీసుకున్నానికి. వైద్యం ఎందుకు కాదు? బయట ఆయన ఇప్పుడు ఎంబీబీఎస్ తీసుకోవాలంటే ఖరీదు సీటు తీసుకోవాలి, ₹1 కోటి కావాలి. ఆయన అంటే నా ₹1 కోటి రికవరీ ఎప్పుడు కావాలి వీళ్ళకి వైద్యం చేస్తే? ఇవన్నీ పురిపడ్డాయి. దీనికి ఒక వ్యవస్థ మార్చాలి. మన పాత జమానాలు గోళీలు, ఇంజక్షన్లు ఉండేనా? మరి ఇన్ని వ్యాధులు లేవు. ప్రతి గ్రామంలో జడీబూటి, చెట్ల ఆకులు, వేర్లు, పండ్లు, కాయలు, బెరడు ఇవి పౌడర్ చేసి తగ్గిస్తుర్రా లేదా? అన్ని గుండెపోట్లద్దు, అన్ని పక్షవాతంలద్దు, కీళ్ళ నొప్పులద్దు, నరాల బలహీనమద్దు, తిమ్మిరులొద్దు, స్పర్శపడటం లేదు, ఆర్షమలం లేదు, థైరాయిడ్ లేదు. అయితే ముఖ్యంగా దినచర్య చాలా అవసరం. అందరూ ఉదయం లేస్తేనే మల విసర్జనకి ఎందుకు పోవాలి? నియమం ఉన్నది. అది రాత్రి అంతా శరీరంలో గాలి ఉంటుంది. మీరు చూడండి, గుండెపోటు రాత్రి వేళలోనే ఎక్కువ వస్తాయి. రాత్రి 1 గంట నుంచి ఉదయం 8-9 గంటల వరకు శరీరంలో వాయువు ఎక్కువ ఉంటుంది, ప్రెషరైజేషన్. ఆ ఒత్తిడి వలన రక్తం గడ్డగా కట్టడము, లేకుంటే ఎల్డిఎల్, విఎల్డిఎల్, బ్యాడ్ ఫ్యాట్ జమ కావడము, ఆ రక్త ప్రసరణ కాకపోవడం వల్లనే గుండెపోటు వస్తుంది. కాబట్టి ఉదయం లేస్తేనే నీళ్లు త్రాగకుండా మల విసర్జన పోకండి. ఎందుకంటే ఆ మల విసర్జనకు మళ్ళీ ఒత్తిడి చేయడానికి చాలా మంచి పని చేస్తుంది. సాధ్యమైతే మీకు అవకాశం ఉంటే, సమయం ఉంటే గోరువెచ్చటి నీళ్ళు తాగండి. మీ జీవితంలో ఎప్పుడు గుండెపోటు రాదు, కిడ్నీలు ఫెయిల్ కావు. గోరువెచ్చటి నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? వంటగదిలోనే కదా. మళ్ళా అసలు మనము చల్ల నీళ్ళు తాగేది కాదు. చల్ల అంటే ఫ్రిడ్జ్ కాదు, ఫ్రిడ్జ్ అయితే తీసి అమ్మేయండి. అక్కడ ఫ్రాన్స్లో శుక్రవారము ఒకటే రోజు విదేశీ నుంచి కూరగాయలు పోతాయి, వాళ్ళు ఉంచుకోవడానికి, నిల్వ ఉంచుకోవడానికి చేసిరు. ఎలపతి మందులు ఉంచడానికి ఈ ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్ తయారు చేసింది. మనకైతే రోజు అంగడి, రోజు కూరగాయలు దొరుకుతాయి, మనకు ఫ్రిడ్జ్ ఎందుకు? అట్లా శరీరంలో 34-35 సెంటీగ్రేడ్ హీట్ ఉంటుంది. ఆ హీటు, ఆ వేడి ఎంత ఉన్నదో ఆ వేడి నీళ్ళే తాగాలి. అయితే దినచర్య ఉదయం నీళ్లు తాగండి, మల విసర్జన పోవద్దు. ఇక పెద్ద శని ఏమొచ్చింది? అతిథి వచ్చినారనుకోండి, అతిథి దేవోభవ అనేది విషయం దాపేడు. చాయ్ తాగుతారా సార్? కాఫీ తాగుతారా? లేకుంటే కూల్ డ్రింక్స్, కోకా, పెప్సీ, థమ్స్అప్, సిట్రా, మిరిండా, స్పీడ్, గోల్డ్ స్పాట్, లిమ్కా, మజా ఇవి తాగుతారా? ఎప్పుడన్నా మీరు కోకా కోలా, పెప్సీకి తీసుకుపోయి సండాస్ రూమ్లో పోసి ఒక 5 నిమిషాల తర్వాత బ్రష్ చేయండి, చక్క చమకాల్స్తుంది. అంటే టాయిలెట్ క్లీనర్ నీ వాటర్ తాగుతారు. మీరు తాగుతారు, బంధువులు, మిత్రులు ఎవరు వారికి ఎందుకు తాగుతారు? ఇప్పుడు కూడా మా ఇంటికి ఎప్పుడన్నా అనుకోకుండా వచ్చి చూడండి, ఛాయ్ ఉండదు, కాఫీ ఉండదు, చక్కెరే లేదు, ఖతం. బెల్లం, బెల్లం మనం తయారు చేసినాము, చక్కెర ఆంగ్లేయులు తయారు చేసినాము. మీకు ఒక చిన్న ఉదాహరణగా అర్థమయ్యేటట్టు చెప్తా.
చక్కెర, పంచదార, బెల్లం దేంతో తయారవుతుంది? 2వ తరగతి విద్యార్థికి అడిగితే చెరుకు అని చెప్తాడు. బెల్లం రోగం వచ్చింది అమ్మ మీ ఊరిలో ఎవరికైనా? చక్కెర రోగంతో లిస్ట్ చేయండి, ఒక్కొక్క ఊరిలో 100 పేజీల కాపీ నిండుతుంది పేరు. మళ్ళా చచ్చిపోయేదాకా గోళీలు తినాల, బీపీకి, గుండెపోటుకు, ఎందుకు ఇవన్నీ? కాబట్టి తినే చర్య చాలా అవసరము. అచ్చా, మీకు ఇంకొకటి చెప్తున్నా, బజార్లో మంచి నూనె, వంట నూనె ఉన్నదా? ఎట్లా లేదమ్మా. 150 రూపాయలు, 140 రూపాయలకు పల్లీలు ఉన్నాయి. 150 రూపాయల కిలో నూనె వేస్తే వ్యవసాయదారుడు అప్పెట్టుకుంటుండే బ్యాంకులకు 3 కిలోలు వేయాలి. నూనె మార్చండి ఇంట్లో. ఈరోజు బీపీ, పక్షవాతము, గుండెపోటు, కీళ్ళ నొప్పులు, ఈ నరాల బలహీనం అంతా ఈ నూనె కారణమే, చెడు కొవ్వు. కాబట్టి ఇప్పుడు మేము చాలా చోట్ల స్థాపించినాము. ఇక ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎక్కడ మీ ప్రాంతం, మీ స్థానికంగా వెతకండి. మీకు తెలుసా, నేను ఒకటే రోజులో MBBS ప్లస్ వెటర్నరీ నేర్పుతా, ఒకటే రోజులో. దయచేసి ఇప్పుడు ఏదైతే మీకు పరిచయం అయింది మీకు మీ ఊర్లలో కూడా నాకు పిల్లండి, నాకు ₹1 ఇవ్వకండి. ఇంతకీ నా రాకడ పోకడ ఏదైతే వాహనం ఖర్చు ఉన్నది, కార్ కిరాయి ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే సమయం లేదు బస్సుకు రావాలో పోవాలంటే. నాకు ₹1 ఇవ్వకండి. అప్పుడే నేనని ఇప్పటిదాకా చెప్పినారు, మీ స్వార్థం దూరం అవుతుంది. మీరు కూడా ఏమైనా చేయండి. ఇట్లా మనము చేస్తూ పోతే ఏం లేదు, అన్నీ అవుతాయి మన దగ్గర. అచ్చా, ఎప్పుడైనా భారతదేశం విదేశీ పైన ఆక్రమణ చేసిందా? ఎందుకు చేయదు? ఇక్కడనే ఉన్న వనరులు వీరికే సరిపోకుండా ఉన్నాయి, వారికి దిక్కులేక మన మీద ఆక్రమణ చేస్తున్నారు. కాబట్టి మన దగ్గర మనిషి జీవితం కొరనికి ఏ రంగంలో కూడా ఏ వనరులు తక్కువ లేదు. కాబట్టి ఇక నేను పైనుంచి వస్తా కింది వరకు, ఒక్కొక్క అవయవంకు ఆ వ్యాధి ఏమది, దానికి మందులు ఏమది. ఈ రోజులు ఏమైంది, వెంట్రుకలు రాలిపోతున్నాయి. మంచిగా హాయిగా కుంకుడుకాయలతో తల స్నానం చేస్తుంటారు కదా, హెడ్ అండ్ షోల్డర్, క్లినిక్ ప్లస్, ఆల్ క్లియర్, ఇవన్నీ ఎందుకు? కాబట్టి షాంపూలు కాకుండా మీరు కుంకుడుకాయలతో తల స్నానం చేయండి. చుండ్రు కూడా రాదు. మళ్ళా అప్పుడప్పుడు గుండు కొట్టియాలి, ఎందుకంటే ఎండ ఒకవేళ గుండుకు తగిలిందనుకో తలకు, అవేం కావు, ఆ సోరియాసిస్, గోకుడు, చుండ్రు ఇవేం కాదు. ఇక దాని తర్వాత కళ్ళు ఉన్నాయి, చిన్నపిల్లలు కూడా అద్దాలు పెట్టుకుంటున్నారు, 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు. ఏమైనా మందు ఉన్నది మాధవరం అంటే వారి పాసి ఉమ్ము కాటిక పెట్టినట్లు పెట్టండి, 1 సంవత్సరంలో అద్దాలు తీసి పడేస్తారు. ఇది పిల్లలకి సాధ్యం. పాసి ఉమ్ము ఉంటుందా, ఈ కాటిక పెట్టినట్లు పెట్టండి, రోజు సంవత్సరం పెట్టండి, అద్దాలు తీసేస్తారు. ఇదే లాలజలం వాళ్ళకి. 18 సూక్ష్మ పోషకాలు ఉన్నాయి ఉమ్ములో అనే. ఉదయం లేచి మీరు ముఖం గడగకుండా నేను మల విసర్జనకు పోయేటప్పుడు నీళ్ళు తాగమన్నా కదా, రాత్రి ఏదైతే లాలజలం తయారైంది ఉన్నది అది కడుపుని న్యూట్రలైజ్ చేసే లోపల ఏదైతే చెడు లోపల అయితే మలినం అంత జమ ఉన్నది, దానికి న్యూట్రలైజేషన్ చేసి పడేస్తుంది. శరీరంలో చాలా ఇచ్చింది భగవంతుడు. ఇప్పుడే అన్నారు కదా సోమూత్ర చికిత్స అని మురార్జీభాయ్ దేశాయ్ ప్రధానమంత్రి చేసినారు. కానీ బ్రహ్మచారి శాకాహారిగా ఉండాలి. సోమూత్రం అట్లా ఈ లాలజలం పెట్టండి పిల్లలది. ఎందుకంటే ఇప్పుడే అద్దాలు పెట్టుకుంటే రాను ఎట్లా చేయాలి వారు? ఆపరేషన్ చేస్తే కూడా మూతే బిందు కానీ అది మన ఇంకేదైనా ఉన్నాయి కదా, అవి ఏది చేసినా అది కొద్ది రోజులకే. మీకు ఒక విషయం చెప్తున్నా, ఆపరేషన్ అని ఏదైతే శస్త్రచికిత్స గురించి చెప్పినారు, చికిత్స కాదు, కొద్ది రోజులకు మళ్ళీ అవుతుంది. ఉదాహరణకి అర్చమూలలు పాపం ఎంతోమంది చేసుకుంటారు, మళ్ళీ 4 సంవత్సరాలు అంటే మళ్ళీ అర్చమూలలు అయినాయి అంటారు. అదే ఒకవేళ ఆవుమూత్రం దాపండి, 1 నెల 2 నెలలు అయిపోయాయి. కాబట్టి పిల్లలకు కళ్ళకి చేయండి. ఇక చెవి ఉన్నది కదా, అరే రామ, పెద్దలకు చాలా కష్టం అమ్మ.
అయినా ఆవు మూత్రం పోయండి, పెద్దవాళ్ళు ఆవు మూత్రం పోయండి. రాత్రికి రోజు 2 చుక్కలు, మళ్ళీ ఆవు మూత్రం ఒకరోజు తెచ్చుకుని 2, 3, 4 రోజులు కూడా వాడుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా ఏ ఫ్రిజ్ అవసరం లేదు, ఏం చేసే పని లేదు. నేను ఎంతైతే చెప్తున్నా, రెడీమేడ్ దిక్కుపోకొచ్చిన గువారకం 15% పనిచేస్తుంది, డైరెక్ట్ ఆవు మూత్రం 100% పనిచేస్తుంది. మీకు ప్రశ్నలు వేయడానికి ఇంకా 10 నిమిషాలు టైం ఇస్తున్నాం. మీరేం దానికి వెనక ముంగడ కాకండి, బాధపడకండి. మన కొరనికే ఇది పెట్టుకున్న దుకాణం ఉన్నది. ఈ పిల్లలకైతే చేయండి, పెద్దవాళ్ళు ఆవు మూత్రం పోయండి. చెవి ఉంటుంది కదా, చెవి పోటు వస్తుంది పిల్లలకు. చాలామంది అంటారు ఆయుర్వేదం చాలా లేటుగా పనిచేస్తుంది. చెవి పోటు వచ్చినప్పుడు కలబంద ఉంటుంది, కలబంద అలోవెరా ఒక 2, 3, 4 చుక్కలు వేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అనేటాళ్ళకి నొప్పి గాయప్. నేనేం చేసింటే నాది ఒకటి తత్వం ఉన్నది. ఎవరికి కూడా ఏదో చదివి మీరు చెప్పింది ఇట్లా ప్రజల ముందు ప్రస్తావన ఉంచా, దాన్ని మళ్ళీ నేను ప్రయోగం చేస్తా. తగ్గుతుందా లేదా, తగ్గుతూనే మీ ముందర ఉంచేది, లేకుంటే లేదు. నేనెందుకు చెప్పాలి అబద్ధం? అట్లనే భగవంతుడు నాకు ఇంత పెద్ద చికిత్స రంగంలో దొరకొట్టింది. అయితే చెవిలేయండి, 10-15 అనేసరికి నొప్పి ఇంత తగ్గిపోతుంది. ఒకసారి ఏమైంది, నేను భజన కూడా చేస్తాను. తెలుగు, కన్నడ, హిందీ, మరాఠీ 4 భాషల్లో భజన చేస్తానట. ఏదో చుట్టుపుట్టు గ్రామాల్లో చేస్తాం లేదా అట్లా. మంచి కళాకారుడు ఉన్నాడు, ఆయన తబలా కొడతాడు, పెట్టే వాయిస్తాడు, భజన అంటాడు. ఆయనకి ఏమైంది, చెవిలో ఏదో పురుగు పోయింది. పురుగు పోయేసరికి అది పురుగుకి కూర్చుంటే అది గిరి తిరిగింది. ఇది లోపల ఉన్నది కదా కర్ణబేరి, దానికి గీతలు గీసింది. గీతలు గీసేసరికి లోపల పురుగు నడు పోదాం హాస్పిటల్ పోదాం అనేసరికి ఒక ఆయన ఏమన్నాడు, అరే ఇక్కడ మాదన్న ఉన్నాడు చూపెడదామంటే మళ్ళీ ఆయన గోరువెచ్చటి నీళ్ళు పోసి పురుగు తీసినాక గీకింది ఉన్నది కదా, బాధ పెడుతున్నది. చాలా సున్నితంగా ఉంటుంది స్పీకర్. ఆయన అన్నాడు, నేను భరించలేను, పోవాల్సింది హాస్పిటల్ అని. నేనేం చేస్తా అంటే ఎక్కడైనా పోతే ఏదేదైతే పని చేసేది ఉంటాయి కదా చెట్లు, కలబందకు చూసి ఉంచుతా. నేనన్నా ఏం పోయా మళ్ళీ కలబంద రసం పోస్తే 10 నిమిషాల భజన స్టార్ట్ చేసిండు. ఇటువంటి అద్భుతం ఎన్ని ఉన్నాయి. మీరు ఒకటే ఇప్పటికీ సంతోషపడకండి, నా కార్యక్రమం చేపియండి. నాకు వేరే పని ఏం లేదు. ఇల్లు కడుతున్నా, ఒక 50-60% అయింది. ఆయనతో ఇల్లు కట్టేసి అంటే నాకు పని ఇంటిదికి ఏం లేదు. నా భార్య అంగన్వాడీ టీచర్ ఉన్నది, మా కొడుకు PhD. నేను విద్య, మాధవరావు గారు మరి మీరు మీ కొడుకుకు విద్య ఏం నేర్పించారు? నేను సంస్కృతం నేర్పిన, HCL హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో PhD చేసేసిండు. మళ్ళా ఒకటే సుపుత్రుడు, 12 మంది లేరు. నేను కామారెడ్డి జిల్లా జూకల్ మండలం బస్వాపూర్ గ్రామం, తెలంగాణ. నా ఫోను ఇక చెప్పద్దు కానీ మల విసర్జనకు పోతే కూడా జేబులో ఉంచుకుంటా. ఎందుకు? ఎవరైనా పాము గడిచిన వాళ్ళు ఏదైనా విషయం అడుగుతారు అనుకోండి, లేపకపోతే నాకు తిట్టాడా? అక్కడ కూడా జవాబు చెప్తా. 24 గంటలు నా పక్కనే ఉంటుంది ఫోన్. మరి ఈత మాత్రం చేయకపోతే భగత్ సింగ్ చంద్రశేఖరు భార్య పిల్లలకు ఇడిసబెట్టి, ఇల్లు ఇడిసబెట్టి ప్రాణాలు అర్పించేసారు దేశం కోరని. అంట్లోకెళ్ళి మనది ఏం విలువ ఉన్నది? ఇది ఒట్టి చెప్తున్నాం, అదే 2 పూటలు ఎట్టయినా తింటాం. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మన పూర్వీకులు ఇంత వ్యవస్థ ఉన్నది, మనం తయారు చేసినామా? ఎవరో తయారు చేసిపోయినారు, దాని ఆధారమే మనము ఆచరణలో ఉంచినాం. కాబట్టి కండదైందా, చెవిదైంది. ఇక చెవిలో పాపం కొందరికి లోపల పుండయి చీము నెత్తురు కారుతుంటుంది. ఆయన కారింది ఆయన బాధ వేరే. ఇంత దుర్వాసన వస్తుందంటే ఆయన దగ్గర ఎవరు కూర్చుంటలేరు. ఆయన ఎంత బాధపడాలా? అక్కడ ఆవు మూత్రము రోజు ఒక 5 చుక్కలు, 6 చుక్కలు, 10 చుక్కలు చెవు నిండా పోయిండి, ఒక 10 నిమిషాల నుంచి తీసేయండి. వారం 15 రోజుల లోపల పుండు మానుతుంది, ఆ చెవు గారుడు బంద్ అయిపోతుంది. పైసలు తగ్గుతాయమ్మా ఆవు మూత్రంకు. మనం తిని ఏదైతే వేస్ట్ అంటున్నామో ఆ పశుగ్రాసం తిని మనకి ఇంత పెద్ద అమృతం ఇస్తున్నది ఆవు అని ఆవుకు మొక్తం. చెవిదైందా? ఇక ముక్కులో
ముక్కులో మాంసం పెరుగుతుంది, ఇక శ్వాసం ఆడదు. అటువంటిప్పుడు ఏం చేయండి అంటే తమలపాకులు తినే సున్నం ఉంటుంది కదా, గోధుమ గింజంతా తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో కానీ గ్లాస్ మజ్జిగలో కానీ ఇంత పెరుగులో కానీ వేసి తాపండి. 4 నెలలు 6 నెలలు ఆయనతో మాంసం కరిగిపోతుంది. ఇక దాని తర్వాత పెద్ద సమస్య ఇప్పుడు ఇంకొకటి, అది కూడా యువకుల్లో థైరాయిడ్. థైరాయిడ్ ఇంతకుముందు ఇన్ని ఉండేనా ఇంతమందికి? అసలు పేరే తెలియదు థైరాయిడ్ వ్యాధి ఎట్లుంటుంది అనేది మాకైతే తెలియదు ముందు. ఇప్పుడైతే ఈ రంగంలో ఉన్నాం కాబట్టి తెలియదు. థైరాయిడ్ ఎందుకు వచ్చింది? ప్రభుత్వం రికమెండ్ చేస్తుంది ఐడిన్ ఉప్పు తినాలి, ఐడిన్ ఉప్పు తినాలి, ఐడిన్ ఉప్పు తినాలి, ఐడిన్ ఉప్పు తినాలి. పెద్ద నాశనం. ఆల్రెడీ భూమిలో పంటలు కూరగాయలు ఇవన్నీ పండించుకొని తింటున్నాం లేదా? సహజంగా ఐడిన్ మనకు ప్రకృతి ఇస్తున్నది. ఎంత ఇస్తున్నది? మనకు 125 మైక్రోగ్రామ్ అవసరం. మనకి ఇస్తున్నది 175 గ్రామ్ మైక్రోగ్రామ్ తింటున్నాం. ఎక్కువ తింటున్నాం తక్కువనా? ఎక్కువనే తింటున్నాం. మరి దాని తర్వాత కూడా ప్రత్యామ్నాయంగా ఐడిన్ ఉప్పు తింటే ఈ థైరాయిడ్ వస్తుంది. థైరాయిడ్ ఎంతమందికి సమస్య ఉంటుంది? గర్భసంచి సమస్యలు వస్తూనే వస్తాయి. మందు తెలుసా థైరాయిడ్కి? ఇదేదైతే ఉప్పు తింటున్నామా థైరాయిడ్ మన ఐడిన్ అయితే పోని దొడ్డు ఉప్పు తింటున్నాం, దీంట్లో 4% దొరుకుతున్నది సోడియం. అదే సైంధవ లవణం తిన్నారు అనుకోండి 94% దొరుకుతున్నది. ఏది తింటారు? అన్నిట్లో సైంధవ లవణం తినండి. ఆ సైంధవ లవణమే థైరాయిడ్ హైపోథైరాయిడ్ ఎక్క తక్క రెండుటికి సమానం చేస్తుంది. కూరలు కానీ పప్పులు కానీ ఇంకెళ్ళని మనం ఏదైతే యువతలు ఉప్పు తింటాం. ఇక ఇంత సరళంగా ఉండగా మనకు ఎందుకు ఈ హాస్పిటల్స్ అనే మీకు ప్రతిసారి చెప్తున్నా. తిరిగి కార్యక్రమాలు చేపియండి. ఒకటే రోజులో MBBS ప్లస్ వెటర్నరీ, ఒకటే రోజులో. ఒక్క రోజు కూడా పట్టది, 6-7 గంటల లోపల నేర్పిస్తా. మళ్ళీ ఇది నాది, నేను సుప్రీం దీనికి, నాకెవరు అడ్డంకులు లేరు. మీరు దుకాణంలో పోయి అడగండి, ఉప్పే అది కూడా. ఇక లవణమే ఉప్పు. అది ఒక రకమైన ఉప్పు. స్వామి రామ్దేవ్జీ గారు ఇస్తున్నారు, ఇతరులు కూడా ఇస్తున్నారు, పౌడర్ చేసి ఇస్తున్నారు. స్వామి రామ్దేవ్జీ అయితే నమ్మకం. ఎందుకంటే ఇండియన్ మల్టీనేషనల్ స్వామి రామ్దేవ్జీ. చప్పట్లు కొట్టు. బహురాష్ట్ర హిమాలయ రాక్ సాల్ట్. ఎందుకంటే ఇంగ్లీష్లో చెప్తే తొందరగా అర్థమవుతుంది మనకు. మనం నేర్చుకున్నది అది. కర్మనేది. కర్మను దూరం చేసుడికి మనం అందరం జమ అయినాం. ఇది ఎంతవరకు దూరం అవుతుందో చూడండి. ఎంత పెద్ద ప్రచారం చేసారు, ఎన్ని కుర్చీలు ఉన్నాయి. దీంట్లో చారణ భాగం ప్రజలు ఉన్నాం. దాంట్లో అయితే పెద్ద పెద్ద మాస్టర్లే ఈ దాంట్లో చారణ భాగాలు ఉన్నారు. భజనలు మన పొద్దున సంగీతకారులు ఈ వేదిక పైన మాట్లాడారు. ఇందులో ఒక 25% మేమే ఉన్నాం. కాబట్టి ఇది అయిందా? థైరాయిడ్కు ఒక 3 నెలలు కొత్తిమీర ఆకుంటుందా మంచి నూరండి ఒక చాయ్ చెంచా మందం తయారు చేయండి. చేసి రోజు ఉదయం లేస్తేనే ఒక గిలాస్ గోరువెచ్చటి నీళ్ళు వేసుకొని 3 నెలలు తాగండి. దాని తర్వాత ఆ కొత్తిమీర కూడా అవసరం లేదు, సైంధవ లవణమే చూసుకుంటుంది మొత్తానికి. మళ్ళా నేను చున్నం గురించి చెప్తున్నా. ఎన్ని వ్యాధులు పోతాయి? 10 రూపాయల డబ్బా. కొందరు ఏమంటారు, మాధవరావు గారు మీరే ఏంటంటే మేము తప్పని పరిస్థితుల్లో చున్నం డబ్బాలు నింపుకొస్తాం బయట డబ్బా తెచ్చి. ఆల్రెడీ తెచ్చినా నేను చికిత్స చేస్తే ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత. కాబట్టి అదే చున్నం పనిచేస్తుంది. ఈ రోజుల్లో ఏమైంది, మహిళలకు ఎన్నైతే గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తెలుపు పట్టబోవడము, స్పీడ్ బ్లీడింగ్ కావడము, ఎంసీ వచ్చినప్పుడు కడుపు నోయడము, లేట్ రావడము, తొందరగా రావడం, వీటన్నిటికీ చున్నమే. గోధుమ గింజంతా తీసుకోవాలి, పెరుగులు వేసుకుని తాగాలి, మజ్జిగలు వేసుకుని తాగాలి, లేదంటే పండ్ల రసం. మళ్ళీ ఈరోజు ఇంకొక సమస్య ఉన్నది, సంతాన ప్రాప్తి లేదు. ఇక్కడ గర్భసంచి పాడైనాక అది కూడా సంతాన ప్రాప్తి కూడా చున్నం నుంచి అవుతుంది. కౌంటింగ్ తగ్గినా కూడా కౌంటింగ్ మళ్ళీ భర్తీ చేయడానికి చున్నమే. నార్మల్ డెలివరీ కూడా చున్నమే. పిల్లలు ఎదుగుతలేరు, పిల్లలు జ్ఞాపక శక్తి ఉండట్లేదు, పిల్లలకు మాటలు సరిగా రావట్లేదు, శరీరంలో రక్తం లేదు, హిమోగ్లోబిన్ తగ్గింది, లివర్ ఖరాబ్ అయింది, కామీర్లు అయినాయి. కామీర్లు అంటే జాండీస్, తెల్లయి అయినాయి, పచ్చయి అయినాయి. మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత మహిళలకు ఏదైతే ఋతువు బంద్ అయిపోతుంది, అప్పుడు నడుము నొప్పులు ఉంటాయి, అప్పుడు కూడా ఇవ్వండి వారికి 6 నెలలు 3 నెలలు చున్నం.
ఇంత పెద్ద మెడిసిన్ చున్నం మన దగ్గర ఉన్నది, మనకు ఇది ఇడిసబెట్టి మనకు చెప్పేటోడు దిక్కులేడు. నేను చెప్పాను కదా, ఆయన ₹1 కోటి రికవరీలు ఉన్నాడు, మీ వ్యాధులు తగ్గజేయడానికి లేడు. అయితే మీకు ఒకటి చెప్తున్నా, వ్యవస్థ ఎట్లా వచ్చిందంటే, ఒక చిన్న ప్రశ్న, టర్మినేటర్ శబ్దానికి అర్థం తెలుసా? టర్మినేటర్ దీని యొక్క అర్థం ఏంటంటే, ఉత్పత్తిదారుడు లాభము, వినియోగదారుడు నష్టం. ఎట్లా? ఇప్పుడు ఎండుకెళ్ళి అన్నీ అయితే తెల్లగా కావు, కొన్ని తెల్లగా అవుతాయి. రంగు పెడతాడు, ఆ రంగులో ఒక రసాయనం వేసిండు, ఆ ఉన్న నల్లవి కూడా తెల్లగా అయిపోతాయి. ఇక వానికి నడపండి ఎప్పటికీ. ఇక రెండవది, ఇప్పుడు ఏదైతే సంకర జాతి విత్తనం వచ్చింది కదా, నాకు మంచిగా తెలుసు ఇవి. ఆ విత్తనం ఇస్తాడు, మీరు పంట పండించుకునండి, అమ్ముకునండి, తినండి, కానీ మళ్ళా విత్తన రూపంలో పనికిరాదు. ఆయన అన్నాడు, ఒకసారి ఇస్తే ఎట్లయితే మళ్ళా సంవత్సరం నా దగ్గరికి రావాలి. ఇది టర్మినేటర్. కాబట్టి మనం చాలా మోసపోయినాం. డైరెక్ట్ ఉండే స్వాతంత్రం కంటే ముందు బానిసత్వము, ఇప్పుడు ఇండైరెక్ట్ అయింది, పరోక్షంగా. ప్రత్యక్షంగా కూడా లేదు. ఇప్పుడు ఎవరికి చెప్తాం? కాబట్టి మనం చాలా వరకు ఇవన్నీ గ్రహించాలి. ఈ చున్నం నుంచి ఎన్ని లాభాలు ఉన్నాయి తెలుసుకున్నారు కదా. ఇక దాని తర్వాత ఈ థైరాయిడ్ అయింది, దాని తర్వాత ఏమన్నది గుండె. అమెరికా విమానం ఎంతమంది ఎక్కిరింది దీంట్లో? ఓహోహో, ఇంకా నయమే. ఇక్కడి నుంచి ₹1500 సూరకాయ పోతున్నది అమెరికాకు. అమెరికాలో సూరకాయ కాదు, చాలా దేశాల్లో, చల్లని దేశాల్లో చాలా వస్తువులు కావు. ఇక్కడి నుంచి, భారతదేశం నుంచి. ఎందుకు? గుండెపోటుకు మంచి ఔషధము సూరకాయ. గుండెపోటు ఎందుకు వస్తుంది? రక్తం చిక్కగా అయింది, లేకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ జమ అయింది. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ మళ్ళీ పల్సగ చేయడానికి బీటా క్యారెట్ కెమికల్ కావాలి, అది సూరకాయలో. రోజు ఉదయం 250 నుంచి 300 రసం తీసి తాపండి, దాంట్లో కొత్తిమీర పుదీనేసి దంచండి, రసం చేయండి, అయిపోయా. నూనెైతే చెప్పిన ఇవి రెండే మందులు. దీనికి 3 నెలలు తాపండి, మళ్ళీ పోయి టేస్ట్ చేయండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంతవరకు తగ్గింది లేదా. ఇక ఈ ఊపిరితిత్తులకు సంబంధించినది ఎన్ని అవుతున్నాయి? సిర్ఫ్ ఆవు మూత్రం తాగండి. ఆవు మూత్రం ఒకరోజు తెచ్చుకుని 2-3-4 రోజులు కూడా తాగచ్చు, ఏం చేసే పని లేదు, పక్కన ఉంచుకున్నాడు. ఇక దమ్ము, దగ్గు ఏవైతే ఉన్నాయి, టీబీ, క్షయవ్యాధి, ఇవన్నీ ఆవు మూత్రంతో తగ్గిపోతాయి. ఇక దాని తర్వాత కడుపులో వ్యాధులు ఏది ఉన్నది, అల్సరా, పెప్టిక్ అల్సరా, గ్యాస్ ట్రబుల్, ఇవన్నీ అయితే ఉన్నాయి, మళ్ళీ ఆవు మూత్రమే. అసిడిటీ ఎవరికి ఉన్నది వారు చున్నం తాగాలి, ఆవు మూత్రం పడది, మంటలు వేసిపోతుంది. కడుపులో ఆవు మూత్రం తాగిన తర్వాత కడుపు మంటలు వేస్తుంది ఎక్కువ, యాసిడిటీ ఉన్నట్టు, మళ్ళీ పోయి టేస్ట్ చేసే పని లేదు. ఈ కడుపులో పెద్ద పేగు అది ఇది ఎంత జమ అయింది, కచరా ఇది అంటే బస్ ఆవు మూత్రం తాగాలి. మళ్ళీ కీళ్ళ నొప్పులో కూడా చున్నమే. డాక్టర్లు ఏమంటారు? బొక్కలు అరిగితే ఇవి బేరింగ్లు ఉన్నాయి, వీటికేం కావాలి? గ్రీస్, చిక్కదనం. ఆ చిక్కదనము తయారవడు బంద్ అయిపోతుంది, కాబట్టి ఇవి బెండ్ అయిపోతాయి, లేకుంటే ఇట్లా ఇక నిట్టం కావాలి, ఇట్లనే నడాల. ఇవి మళ్ళీ మడత చేయని. మనకంటే ఎక్కువ ఈ మడతలు రాకుండా ఆంగ్లేయులకు ఉంటుంది అనే సండాస్ పోయేది అంగ్రేజీ కటౌట్ తీసుకొచ్చారు. మన దగ్గర కూడా వ్యాధి సురైంది, మన దగ్గర కూడా అంగ్రేజీ కటౌట్ పెట్టినాం. కాబట్టి ఈ కడుపులో ఎన్నైతే వ్యాధులు ఉన్నాయి, లివర్ ప్రాబ్లం ఏదైతే లివర్ ఖరాబ్ అయింది, కామెర్లని, అవుటి మీద కూడా ఆవు మూత్రం పనిచేస్తుంది. ఇక మొక్కల నొప్పులు, నడుము నొప్పులు, మళ్ళా అర్చమొల్లలు, పిస్టుల, భగిందర, వీటన్నిటికీ ఆవు మూత్రం ఇవ్వండి. ప్రతిదానికి లేదమ్మా, కొన్నిటికి. అయినా 80-90 వ్యాధులు తగ్గుతున్నాయి ఆవు మూత్రం ధర, ఉన్నాయో 150. ఇక ఈ రోజుల్లో ఎవరైతే బాధపడుతున్నారో మధుమేహం, డయాబెటీస్, వారికి రఫ్ అండ్ టఫ్ అన్నము పోయింది, అంటే ఆహారం చెడిపోయింది, విషమైంది, నీరు విషమైనవి, గాలి విషమైంది, వీటన్నిటికీ మంచిగా పోటీనిచ్చే మనకు అదుపులో షుగర్ తీసుకొచ్చేదానికి ఆవు మూత్రమే.
ఇంత అనుకూలము ఉండంగా మనం ఇంకెందుకు పోవాలి అనే మీకు ప్రతిసారి చెప్తున్నా. కార్యక్రమాలు చేపిండి. ఒక 4 గ్రామాలు, ఒక 100 మంది, 50 మంది ఉన్నా సరిపోతారు, 100 మంది ఉన్నా సరిపోతారు. కాబట్టి ఇది చేసినాక ఇక మోకాలు నొప్పులు వీటికి కూడా ఆవుమూత్రం తాపండి, సరిపోతుంది. ఇక కొన్నిటికి మందులు తెచ్చిన నేను, మీరు వచ్చి చేసుకోవచ్చు. మీకు తెలుసా, పక్షవాతము ఆఖరి ఏ స్థితిలో ఉంటుంది? పూర్తి కోమలో పోతారు, మాట్లాడరు. ఇక అటువంటి వ్యక్తి కూడా ఈరోజు వచ్చిందంటే, ఈరోజు మంది ఇస్తే 100కి 20 మంది రేపు లేచి నడుస్తారు. ఇప్పటికీ 50,000 మందికి పైన ప్రయోగం చేసిన, సఫలమే. దీంట్లో ఏంటంటే, మీరు లేట్ చేసినారనుకోండి, ఆలస్యం చేస్తే రిజల్ట్ ఆలస్యమే, రిజల్ట్ కూడా జర తక్కువ అని ప్రతి గ్రామంలో పాము కాటుకు పక్షవాతం మందులు కంపల్సరీ ఉంచుకున్నాలే. నేను ఇవే తీసుకొచ్చిన, వేరే ఏం చేయలే. ఎందుకంటే నాకు కూడా కొద్దిగా ఖర్చుగా నడాలి కదా ఇంట్లో. ఇవి 2-3 రకాల మందులు అమ్ముతా, మిగతా అన్నీ ఓపెన్గా చెప్తా. ఇక ఇంతవరకు అయితే నేను చెప్పినాను. ఇక మీకు ఏమైనా సవాల్, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే, నేను ఏదైనా తప్పిపోతే మీరు కులసంగా అడగచ్చు. నేను చెప్తా లాస్ట్కు. ఇప్పుడు ప్రశ్నలు వేసే సమయం ఒక 5-10 నిమిషాలు ఉన్నది. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉంటే ఉదయం ఏది కూడా ఔషధము కడుపు ఖాళీ ఉన్నప్పుడు తాగితే దాని ప్రభావం ఎక్కువ వస్తుంది. బరి కడుపున తాగాలి. అమ్మా ఇప్పటిదాకా ఈ వ్యవస్థ నుంచి ఏదైతే పత్రిక ద్వారా ఇది ఏదైతే చేస్తున్నాం, ఆహార నియమాలు ఒకటే చెప్పినారు వాళ్ళు, శాకాహారము. ఆవుమూత్రం తాగండి, కానీ నియమాలు ఏదైతే పథ్యం ఉన్నది అని అడుగుతున్నారు కదా, శాకాహారం ఉండండి. 50 ml. నాకు అర్థం కాలే. బ్రెయిన్ ప్రాబ్లం ఏది? మైగ్రేన్ ఉంటుంది, తలనొస్తుంది, ఇదే కదా. ఆవుమూత్రం తాగడం సరిపోతుంది. బ్రెయిన్ స్ట్రోకు, పక్షవాతం మా దగ్గర మందు ఉన్నది. చిన్నపిల్లలకు నేను చెప్పిన చున్నం దాపండి. 10 సంవత్సరాల లోపల ఉన్నారా సగం గోధుమ గింజ, 10 సంవత్సరాలు దాటిరా గోధుమ గింజ అంతా. 3 నెలలు 6 నెలలు దాపండి. ఒకటి నీళ్ళల్లో దాపకండి, మజ్జిగలో లేకుంటే పండ్ల రసంలో దాపండి. మీరు చున్నం దాపి చూడండి. ఈ సంవత్సరం ఎన్నైతే మార్కులు వచ్చినాయి, కనీసం 20-30 మార్కులు ఎక్కువ తీసుకొస్తారు. జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది. లేదమ్మా, ఇట్లా తీయాలి, లోపల రసం పోయాలి. లేదు, కడిగే పని లేదు, డైరెక్ట్ పోసేయండి. వైట్ది కూడా వచ్చినా ఏం కాదు. బీపీ తాగడానికి కూడా ఆవుమూత్రమే. లేకుంటే రాత్రికి ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో ఒక చాయ్ చెంచా మెంతులు వేసి నానబెట్టి ఉదయం లేచి నీళ్ళు తాగి ఆ మెంతులు తినేస్తే కూడా బీపీ కంట్రోల్. లో హై ఆవుమూత్రం తాగితే అయితే ఇక డౌటే లేదు. చప్పట్లు. ఎందుకంటే ఇంకా చెప్పేది ఉందే మనం. నా తాపత్రయం ఎందుకంటే, ఈ వైద్యము నాది కూడా కాదు. రాజీవ్ దీక్షిత్ గుర్తుపడతారా? రాజీవ్ దీక్షిత్ 12 సంవత్సరాలు ఆయనతో పని చేస్తే ఈ జ్ఞానం అనేది నాకు ప్రాప్తయింది. ఆయన వరల్డ్ హీరో. నేను ప్రజలే ఒక 100 ఆవులు మా ఊర్లో మేము కట్టుకోలకు అమ్ముతామంటే ఒక 10 సంవత్సరాలు నిజాం సాగర్ చెరువులు వచ్చి ఒకటి సేవ చేసిన కాబట్టి వెటర్నరీ డాక్టర్ ఆయన నాకు ఉచితం చెప్పిండు. నేను మీకు ఉచితం చెప్పడానికి సిద్ధం ఉన్నా.
కాబట్టి మీరు ఒక్కటే నా కార్యక్రమాలు నిర్వహించి మీరే పుస్తకం డిటిపి చేసి రాసుకోండి. మేము రాసినామనండి, మేము ప్రయోగం చేసినామని నా పేరు వద్దు. ఎందుకు? మీకు కూడా కొద్దిగా లోపల ఉత్సాహం పెరుగుతుంది. రెండవది నా పని తగ్గుతుంది. ప్రతి మనిషి నాకు ఫోన్ చేస్తే నేను ఎక్కడి నుంచి సమయం తేవాలి? సమయం లేదు. అట్లా మీరు ప్రతి గ్రామంలో ఒకరోజు ఒక 4 గ్రామాల ద్వారానో అంటే ప్రజలకు అవగాహన కల్పించి ప్రచారం చేసి మీరు పని తీసుకునండి. ఎప్పుడు కూడా ఎవరిది నమ్మకం లేదు, ఎందుకంటే ఇది విస్తృతమైన యుగం. కాబట్టి నాకు ముందు నుంచి తెలిసి ఈ విషయం, ఎవరైతే జ్ఞానపరులు ఉంటారో లేదా వారికి దక్కనేరి మంది అని నేను రాజీవ్ దీక్షిత్కి పట్టుకున్నా. ఈరోజు ఒక ఇది అయినా లేకుంటే రాజీవ్ దీక్షిత్ కూడా లేడు. ఇప్పుడు ఎక్కడ పోవాలి అంటే నేను టోటల్ జ్ఞానం కాకుండా ఒక వైద్య రంగంది ఇంత సరళమైనది సులభమైనది మీకు వైద్య రంగంలో లేరు. మళ్ళా నేను హోమియోపతిక్, పంచగవ్య, పంచకర్మ, ఆయుర్వేదం 4-5 రకాలుగా నేను కాకుండా మా కొడుకుకు మా కూతురికి తీసుకొచ్చిన. ఆమె కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే కానీయలే. దీంట్లో ఎంత ఆనందం ఉంటుంది. ఎంతోమందికి ఉపయోగపడతాం, సేవలు అందిస్తాం. ఒక్క పాము గడిచిన మనిషికి బతికిస్తే ఎంత. మీకు ఇంకోటి, పక్షవాతము ఇంత మంచి సరళంగా తగ్గిందనుకోండి, 80% మంది భార్యాభర్తలు పని చేస్తే ఆర్థికంగా సరిపోయి ఇంట్లో పైసలు 80% మంది ఉన్నారు. ఆ భార్యకు వచ్చిందంటే ఆ భర్త ఏం చేయాలి? ఆ పిల్లలకు తీసుకున్నాలా, ఈమెకు సేవ చేసుకుంటుండాలి. అదే నెలనో 15 రోజులు వారం రోజులు కష్టపడతాడు. అప్పుడు దాని తర్వాత ఆమె లేచి నడిచిందనుకోండి, అది ఎంత సుఖమవుతుంది ఆ కుటుంబం. ఇట్లా శరీరం మన ఆనందం కోరానికే కాదు, పరోపకారంతో శరీరం. ఇతరుల సుఖం కూడా చూడండి, ఇతరులకు కూడా సేవ చేయండి అని ఉన్నది. మనం చేయాలి. చెప్తా. నేను అదే మీకే చూస్తున్నాను. టైం అయింది చూసుకున్నా. అదే సమయం అయింది. ఇంకా రేపు కూడా ఉంటుంది ప్రోగ్రాము. మీకు ఇంకా దీంట్లో ఏదైనా ఉంటే అక్కడికి వచ్చి చూపెట్టుకునండి, చికిత్స చేస్తాను. హెపటైటిస్ బి జర్రాగు లే చాలా పెద్ద ప్రశ్న ఉన్నది ఇది. హెపటైటిస్ బి చూడండి, అసలు హెపటైటిస్ బి వైరస్ నుంచి వస్తుంది. లివర్ ప్రాబ్లం, ఆకలి కాదు. ఒక ఉదాహరణకి లివర్ ప్రాబ్లం అంటే జాండీస్ లాగా. కానీ మీ మనసులో ఉన్న మాట తీసేస్తా, మన దేశంలో హెపటైటిస్ బి రానే లేదు. ఇది చల్లని దేశాల్లో ఉంటుంది, మన దేశంలో ఎందుకు రాదంటే ఈ ఎండ ఏదైతే ఉన్నదో లేదా ఆ వైరస్ని ఆకాశంలోనే చంపేస్తుంది. ఎండ ఉన్న దేశంలో రాదు హెపటైటిస్ బి వైరస్. కాబట్టి మీకు ఎవరైతే అన్నారు ఆయన నిట్టమైతడం అక్కడ తీసుకురా అని చెప్పినా కదా, అక్కడ తీసుకురండి. నీ హెపటైటిస్ బి ఎవరికైతే ఉన్నది అనుమానం తీసేయండి, ఒక 3 నెలల్లో ఆవుమూత్రం తాగండి. లివర్ ప్రాబ్లం ఏదైతే ఉన్నది పూర్తిగా నయమవుతారు. లేకుంటే ఒకసారి నా దగ్గర తీసుకురండి. హెపటైటిస్ బి అయితే లేనే లేదు. హెపటైటిస్ బినే కాదు, మీకు ఇంకొక లాస్ట్కి సమాప్తం చేస్తున్నా. ఇన్ని రోజులు హెచ్ఐవి 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 అన్నారు. ఇప్పుడు ఎక్కడ వా ఎవరిని చూచకమస్తున్నారు చెప్పండి. ఇదే విషయం మీకు ఇంకొకటి క్లియర్గా చేస్తున్నా. మన దగ్గర లైంగిక సంబంధం ఎక్కువ ఉన్నది అమెరికాలో. అమెరికాలో ఎక్కువ ఉంటుంది. మరి అమెరికాలో హెచ్ఐవి ఉండాలనా లేదా? లేదు. ఇక్కడెక్కడికి వెళ్ళొచ్చా? ఇగో ఇంత మనకు గుమాస్తారు మందులు అమ్ముకునడానికి. ఇక వాళ్ళకి అనుకూలం ఎవరెవరు మద్దతు చేస్తారు, ఇక మీరే ఆలోచించండి. నేను నా నోటితోటి చెప్పా. చలో, మీ అందరికీ ధన్యవాదములు. చాలా ఓపిక గిన్నారు. ఎంత ఓపిక గిన్నారంటే ఒక పిన్ను పడితే కూడా సౌండ్ వస్తుంది, అంత నిశ్శబ్దం పాటించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. బోలో భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే, గౌ మాతాకి, గౌ మాతాకి. మీకు ఇంకొక విషయం గుర్తుకొచ్చింది. ఈ జనగణమనాది నాయక జయ భారత్ భాగ్య విధాత జాతీయ గీతం కాదు,
మేము పోరాడి రాజీవ్ దీక్షిత్ పోరాడితే సుప్రీంకోర్టు వరకు పోయిన తర్వాత ఈరోజు కనబడుతున్నది పిల్లలకు ఉదయం అయితే వందే మాతరం పాడిపిస్తున్నారు, సాయంత్రము ఇంటికి పోయేటప్పుడు జనగణమన అధినాయక జయ చార్జ్ పంచమని మనకు బానిసత్వం స్పష్టంగా తయారు చేయడానికి 1911లో వస్తే ఆయన ఏమంటారు మెచ్చుకోవడానికి ఈ శబ్దాలన్నీ అవి ఉన్నాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ వారి కుటుంబం మొత్తము ఆంగ్లేయుల అనుకూలం ఉండేవారు, ఆయనకు ప్రశంసలు కురిపించడానికి జనగణమన అధినాయక పాడారు. ఎప్పుడు కూడా ఏదైనా సందర్భం వస్తే జనగణమన అధినాయక పాడకండి, ఇది విదేశీలో కొరటికి పాడింది ఉన్నది, వారికి ప్రశంసలు కురిపించడానికి. దయచేసి మీ అందరికీ ధన్యవాదములు. వందే మాతరం పాడండి, ఒక్కటే లైన్ పాడండి చాలు, మనకేం వందే మాతరం పాడైతే భగత్ సింగ్, చంద్రశేఖర్ వీళ్ళందరూ ప్రాణాలు అర్పించారు, వందే మాతరం అన్నారు జనగణమనాలే. మరి వారికన్నా కనీసం దృష్టిలో ఉంచుకుందాం. ధన్యవాదములు. ఫోన్ నెంబర్ ఇస్తా, 3 నంబర్లు ఇస్తా. నా నంబరు సన్ముఖ్ మాధవరావు 98665 48278 98665 48278. ఇంకొక నంబర్ ఉంది మా కొడుకుది 970 1628 748 748 970 1628 748. వీరి పేరు అనిల్ కుమార్. ఇంకొక నంబరు మా కూతురుది 8340 85 7383. మళ్ళొకసారి చెప్తాను, 8340 85 7383. వీరి పేరు అన్నపూర్ణ. మీకు ఎప్పుడైనా అవసరం ఉంటే, పక్షవాతం కానీ ఏదైనా అవసరం ఉంటే వీరు హైదరాబాద్లోనే ఉంటారు, మాట్లాడుకోవచ్చు. ధన్యవాదములు. ఎస్, ఆ 3 నంబర్స్ ఉన్నాయి కదా, నోట్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అద్భుతమైనటువంటి మీ యొక్క జ్ఞానాన్ని అందించారు. సో దానికి అనేక ధన్యవాదాలు. ఒకసారి జోరుగా చెప్పాలి, సార్కి జోరుగా చెప్పండి. రైట్. సో ఇది ఈరోజు ఇంటి నివారణలు. దీంతో మనము ఇప్పుడు బ్రేక్ చేసి లంచ్కి వెళ్ళేసి మళ్ళీ వాపసు వచ్చినాక, సో మొదటగా అద్భుతమైన జ్ఞాన సందేశం మన మాస్టర్ శివప్రసాద్ సార్ నుంచి, ఆ తర్వాత మళ్ళీ మర్మా థెరపీ తర్వాత ముద్రా విజ్ఞానము, ప్రాణాయామ, యోగా విజ్ఞానము, యోగా థెరపీసు, శివంబు చికిత్స, ఇట్లాంటి అద్భుతమైనటువంటి క్లాసెస్ ఉన్నాయి. ఎవరు మిస్ చేసుకోవద్దు. సో తొందరగా అంటే ఒక 40 నిమిషాల్లో మీరు లంచ్ ముగించుకొని రావాలి వాపస్. ఓకే, సో క్లాస్ రేపు సార్ రేపు కూడా ఉంది క్లాస్ మళ్ళీ. ఓకే, రాత్రి. సో కొన్ని విషయాలు చెప్తాను. ఈ యొక్క వర్క్షాప్స్ వచ్చేసి కంటిన్యూస్గా 5:30 వరకు నడుస్తాయి. 6:30 నుంచి 7:30 మనము లంచ్ అదే డిన్నర్ అనుకున్నాం, అంటే ఎర్లీ డిన్నర్. సో ఎందుకంటే మనము ఇక్కడ సమగ్ర జీవన శైలి అనేది చెప్తూ ఉంటాం కాబట్టి తొందరగా అంటే ఎర్లీ డిన్నర్ అనేది చాలా మంచిది. తొందరగా రాత్రి భోజనం 6:30 నుంచి 7:30. ఆ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత సంగీత ధ్యానం మళ్ళీ ఒక 1.5 గంట 2 గంటలు కంటిన్యూస్గా ఉంటుంది. సో దగ్గర అంటే ఒక 10 గంటలకు అట్లా కార్యక్రమం క్లోజ్ అవుతుంది. అంతవరకు కూడా హాయిగా మీకు ఎనర్జీ ఓ పక్క దొరుకుతుంది, జ్ఞానం ఓ పక్క దొరుకుతూ ఉంటుంది. సో మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా, సో అద్భుతమైన జ్ఞానము, అద్భుతమైన శక్తి ధ్యానం ద్వారా అందుతుంది. కల్చరల్ ప్రోగ్రామ్స్, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు మిస్ కాకుండా, ఇంకా మీ బంధుమిత్రులు ఇంకెవరన్నా ఉంటే రమ్మని చెప్పండి, అర్థమైందా? సో అక్కడెక్కడో కూర్చొని ఏం చేసేదానికి లేదు, అవునా కదా? ఇక్కడ వస్తే జ్ఞానము, ధ్యానము, తర్వాత శక్తి, ఆ తర్వాత కల్చరల్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి. సో రేపు మార్నింగ్ అయితే 4 o'clock నుంచి 5 o'clock వరకు యోగా, ప్రాణాయామ డైరెక్ట్గా ప్రాక్టీస్ ఉంటుంది. మీరు కింద ప్రాక్టీస్ అంటే పైన మాస్టర్ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఆయనతో పాటు. అది రేపు ఉపయోగించుకోండి, రేపు పొద్దున కనీసము. కానీ రేపు ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ ఎవరు మిస్ చేయకూడదు. ఈరోజు చాలామంది తక్కువ మంది వచ్చారు, చూసాం మేము. 5 నుంచి 8 వరకు అద్భుతమైన సంగీత ధ్యానం. సో ఈరోజు సంగీతం కూడా ఎంతో పరమాద్భుతంగా ఉండింది. ఓకే, సో థ్యాంక్ యూ. సో లెట్స్ బ్రేక్ ఫర్ ద లంచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్తో పాటు ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. పత్రి సార్ ఎప్పుడు ఒకటే చెప్తారు,
వినడం కాదు, ఆచరించడం నేర్చుకోవాలని చెప్పి. ఇప్పుడు హోమ్ రెమెడీస్ అన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు డాక్టర్ దగ్గర కాదు, మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నదని తెలిసింది కదా. ఇప్పుడు దీన్ని ఎంతమంది ఆచరిద్దాం అనుకున్నారు? అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. డన్. ఇక్కడ నుంచి మన ఆరోగ్యం మన చేతిలోనే. మెడిటేషన్ చేస్తూ ఇవన్నీ పాటిస్తే మన ఆరోగ్యం ఎక్కడికి వెళ్ళదు. పదండి లంచ్ చేద్దాం ఇంకా. డన్. బాయ్. ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి జీవన్ముక్తి సాధించినటువంటి ఓ గొప్ప యోగేశ్వరుడు ఉన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశం యోగ భూమి, కర్మభూమి అంటారు, కానీ కొన్ని లక్షల వేల మంది జీవన్ముక్తులు ఉన్న భారతదేశంగా ఎందుకు పోగొట్టరో అర్థం కాదు. మనకెవరికీ తెలియదు. కొన్ని కోట్ల మంది భారతదేశంలో ఆ జీవన్ముక్తులు ఉన్నారు. వాళ్ళు మనతో పాటు ఉన్నా వాళ్ళు ఎవరో ఏంటో గమనించి గుర్తించేటువంటి ప్రజ్ఞ మన దగ్గర లేదు. జీవన్ముక్తుడు అంటే మళ్ళీ అదేంటని అడుగుతారు. ఇప్పుడు అన్నమాచారి సినిమా చూశారు. అన్నమాచారి జ్యోతి వెళ్ళి వెంకటేశ్వరంలో కలిసిపోతుంది. అన్నమాచారి పడిపోతాడు. అది జీవన్ముక్తి కాదు. బ్రతికుండగానే ఇది ఆ పరమాత్మలో కలిసి ఉండాలి, తానే పరమాత్మ అయిపోవాలి. అలాంటి జీవన్ముక్తులు వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఏమీ ఉండవు. పాపపుణ్యాలు ఉండవు, జరామరణాలు ఉండవు, వేడి చల్లదనం ఉండదు, ఏముండదు. ఓ కబీర్ దాస్ లాగా చిన్న ఉదంతం. ఓ రోజు కబీర్ దాసు శ్రీరాముడి మీద దోహాలు పాడుకుంటూ ఒక ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళబోతుంటే ఆ ఇంటిలోంచి ఒక లేడీ వచ్చి తిట్టేసింది. చెడామడ తిట్టి బుద్ధి లేదా, తాడిలాగా ఉన్నావు మనిషివా అని కబీర్ దాస్ని నోటుకొచ్చిన తిట్టేయడం కాకుండా ఆ గుమ్మాన్ని తుడుచుకుంటున్నటువంటి మసిగుడ్డ ఈయన ముఖం మీద విసిరేసింది. ఆ దుమ్ము పడినా గుడ్డ పడినా ఆయన ఏమనలేదు. ఆ గుడ్డను తీసుకున్నాడు, పక్కనే ఉన్న బావి దగ్గరికి వెళ్ళాడు, శుభ్రంగా ఉతికేశాడు దాన్ని. దానికి ఉన్న మసి అంతా పోయింది. దాన్ని ఎండలో ఎండబెట్టాడు, దారాలన్నీ పీకేశాడు, ఒత్తులు చేశాడు. ఆ పక్కన శివాలయం తీసుకెళ్ళి ఆ ఒత్తులన్నీ ప్రమిదలో పెట్టి దీపం వెలిగించి పెట్టాడు. ఆవిడ అలా కొట్టిందని బాధపడలేదు. అంటే తనకి ఏదైతే వచ్చిందో ఆ కర్మను ఈశ్వరార్పణ చేశాడు. పొద్దున్నే మళ్ళీ అదే రోడ్లో వెళ్తున్నాడు. ఆవిడొచ్చి కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసింది. గుడ్డ విసిరినప్పుడు నిన్నటి రోజు ఎలా ఉన్నాడో ఈరోజు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఆయన ఉప్పొంగిపోలేదు, అవమానపడలేదు. అలాంటి జీవన్ముక్తుల మధ్య మనం గడుపుతున్నాం. ఏదో దౌర్భాగ్యం ఏంటంటే స్వామివారికి 103 సంవత్సరాలని నాకు హైదరాబాద్లో పరిచయం చేశారు. ఎవరు? మానళ్ళ రవిశాస్త్రి. అప్పటి నుంచి ఎక్కడెక్కడ మీటింగులు జరిగినా స్వామీజీ వస్తుంటే స్వామీజీ దగ్గరికి వెళ్ళి అందరూ 108 సంవత్సరాలా మీరు ఎలా బతుకున్నారు అని అందరూ నమస్కారం పెట్టి అడుగుతారే కానీ ఈ 108 సంవత్సరాల స్వామి దగ్గర ఏముందో తెలుసుకుందామని ఒకడు అడగడు. ఆయన 108 బతికితే ఏంటి, 118 బతికితే మీకేం వచ్చే? ఇప్పుడు ఆయన వాళ్ళ గురువు గారు ఆదేశానుసారం ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే నేను 108 సంవత్సరాలు ఎలా బతికానో అనేది నేర్పించడానికి రాలేదు. నేను ఈ సిద్ధ యోగత్వాన్ని ఎలా పొందానో అది ప్రజలకందరికీ, భక్తులకి, సాధకులకి బోధించమని వాళ్ళు గురువు గారు పంపితే హిమాలయాల నుంచి ఇక్కడికి వచ్చారు ఆయన. అంతేను కానీ 100 ఏళ్ళు బతకడానికి ఆయన ప్రాక్టీస్ చేయడానికి, ఇంకో ఎక్సర్సైజ్ చేయడానికి చేయలేదు. ఏమిటో ప్రజల యొక్క ఆలోచనలన్నీ అలా ఉంటాయి. అదే పత్రిజని అడుగుతారు, 2095 వరకు ఉంటా అన్నారండి, ఎందుకు వెళ్ళిపోయారండి అని. అంటే గురువును ప్రశ్నించడానికి మనం ఉంటే మన ధ్యానం మనకెక్కడ కుదురుతుంది? పొద్దున్నే మీకు చెప్తూ ఉన్నా, మనం శ్వాసని, శ్వాస మీద ధ్యాస, ఆ 2 పదాలే పత్రిజీ జీవితంలో మనకి ఇచ్చింది. శ్వాస అంటే తెలుసు,
అన్నిటికన్నా శ్వాస కన్నా ఇంపార్టెంట్ అయింది ధ్యాస. ఇప్పుడు ఆ ధ్యాస లేదు, ఆ ధ్యాస ఎటో వెళ్ళిపోయింది. కళ్ళు మూసుకొని మనం ఆలోచించుకుంటూనే ఉన్నాం. అంటే రాత్రి పడుకునేటప్పుడు కళ్ళు వస్తే మనం ఎలా నిద్రలో ఉన్నామో ఇప్పుడు కూర్చుని నిద్రలో ఉన్నాం. ఇప్పుడు మనం పొద్దున్న చెప్పినటువంటి శ్లోకంలో లయం పొందాలి. లయం పొందాలంటే లీనం అవ్వాలి. లీనం అవ్వాలంటే ఏం చేయాలి అంటే శ్వాస ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్ళాలి. శ్వాస ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆ శ్వాస మీద ధ్యాసే ఉంచాలి. ఆ ధ్యాస ఎప్పుడూ ఎక్కడికి మరలకూడదు. ఇందాక చెప్పినప్పుడు సనాతన సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో మనం వచ్చాం. మనకి ఎప్పుడో ఎన్నో నేర్పించారు. ఆయన ఆయుర్వేద డాక్టర్ గారు ఎన్నో చెప్పారు గోవు గురించి. ఎన్ని గోవులుంటే అంత కోటేశ్వరుడు అప్పుడు. ఇప్పుడు ఎవరి దగ్గర గోవులు లేవు. ఆ గోవు ఉంటే ఏం చేశారు, అది మూత్రం పోయంగానే ప్యాంట్ మీద షర్ట్ మీద పడుతుందని బయటికి పరిగెత్తి పారిపోతున్నారు. అప్పుడు ఏం చేసేవారు తెలుసా, ఇలాగ ఈ ముద్ర పెట్టి ఆ గోమూత్రాన్ని చేతుల్లో తీసుకుని 3 సార్లు తాగి గోవు చుట్టూ తిరిగేవారు. అమ్మ చక్కటి మూత్రం ఇచ్చేవారిని. ఇప్పుడు ఎవరు ఆ మూత్రం తాగేది? రోడ్డు మీద ఉచ్చపోస్తున్నా ఎవరు లేరు. పొద్దున్నే పరగడుపునే గోపూజ చేయాలి. ఎవరైనా చేస్తున్నారా? అన్నిటికన్నా మించి బ్రహ్మ ముహూర్తంలో లేమన్నారు, పొద్దున్నే మనాలి. మనం ఏం చేస్తాం, ఇంటికి వెళ్ళి పడుకునేటప్పుడు భార్యని అడుగుతాం, పొద్దున్న ఏమైనా పని ఉందా అంటే పని ఉంటే పొద్దున్న లేస్తాడు, లేకపోతే అంటే పని ఉంటే లేచేవాడిని ఏమంటారు, సేవకుడు అంటారు. యజమాని ఎలా అవుతారు అంటే మన యజమానిత్వం నుంచి సేవకుడిగా పడిపోయాం. పని మీద ఆధారపడ్డామని తప్ప మన మీద ఆధారపడలే. మరి ఈ లయం అవ్వడం ఇలాగా, ఈ శ్వాస అనేది ఇక్కడ తెలుస్తోంది. కానీ ఆ శ్వాస ఎక్కడ పుట్టిందో శరీరంలో నాసావులు కనుక్కున్నారు. ప్రతి జీవిలోనూ మానవుల్లోనూ అంగుష్ట మాత్రం అంటే ఈ బొటన వేలంతా, ఎవరి హైట్కి తగ్గట్టుగా అంతా ఒక జ్యోతి ఈ హృదయంలో వెలుగుతూ ఉందంట. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఎలా వచ్చిందో తెలీదు, ఉందని మాత్రం కనుక్కున్నాం అన్న వాళ్ళు నిజంగా ఒప్పేసుకున్నారు 15 ఏళ్ల క్రితం. హృదయం అంటే ఇది కాదు, ఇది గుండె, ఇది వేరు. హృదయం అంటే కింద ఇది. అందుకే ఆడవాళ్ళ మంగళసూత్రాలు ఎక్కడైతే వేలాడుతూ ఉంటాయో ఆ ప్రదేశాన్నే హృదయము అన్నారు. అదే హృదయ స్థానం, దాన్నే హృదయ కుహరం అన్నారు. అక్కడే అంగుష్ట మాత్రం చేత జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతిలో 2 ఉంటాయి. మీరు తీక్షణంగా చూస్తే పై లేయర్ కాదు, ఆ లోపల ఉండేటువంటిదే అదే మహాప్రాణ జ్యోతి. అంటే శ్వాస పుట్టిన ప్రదేశం. రమణ మహర్షి చెప్పినట్టు నామస్మరణ అంటే ఏంటంటే నీ నామం ఎక్కడ పుడుతోందో అక్కడికి వెళ్ళి కరుంటాడు ఆయన. నామం నోట్లో పుట్టదు, ఆ పుట్టిన దగ్గరికి వెళ్ళి కలవడం, దాంట్లో లయం అవడం. అంటే మన శరీరంలో శ్వాస పుట్టింది ఎక్కడ అంటే ఆ జ్యోతి స్థానంలో, ఆ ప్రాణవాయువు జన్మించిన ప్రదేశం. ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడి నుంచి. అందుకే పత్రిజీ ఏమన్నారు, శ్వాసే నీ గురువురా, గురువు గారిని పట్టుకో, నిన్ను అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలి, కిందకు వచ్చి అది ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్ళి దాంట్లో లయమై దాంట్లో లీనమైతే అప్పుడు ఈ శరీరాల మీద, ఈ 3వ కన్ను మీద ఏమిటి అనేటువంటి నీ పరిశోధన మొదలవుతుంది. దానికోసమే ఋషులందరూ గంటలు 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 తపస్సు చేశారు. మరి మనకు లేదు అదంతా. ధ్యానం అంటే మనకేదో ఆషామాషిగా కూర్చుని నిద్రపోవడం కూడా అలవాటైపోయింది. ఎందుకంటే చక్కటి ఫ్యాన్ గాలి, ఏసీ రూము, కుర్చీలు. ధ్యానం ధ్యానం అనుకుంటున్నాం కానీ నిజంగా ధ్యాన భూమికల్లోకి మనం అడుగెడుతున్నామా లేదా అనేటువంటిది ఎవరన్నా ఆలోచించుకున్నారా? కళ్ళు 2 మూసుకున్నాం, శ్వాస చిన్నదవుతోంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తగ్గిపోతున్నాయి, అది శ్వాసగా మారుతోంది. ఇమీడియట్గా శక్తి చేతిలో పడుతుంది. ఆ శక్తి రాగానే తన్మయతుంది, ఇదే అనుకుని దాని బ్రహ్మలోనే ఉండిపోతున్నారు. కొంతమంది అయితే మైకింగ్ కూడా వచ్చేస్తుంది, నేనేదో సాధించేసాను అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా వస్తూనే ఉంది.
అయితే ఇప్పుడు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది. అప్పుడు ఏ పని చేయట్లేదు కాబట్టి సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయ్యి ఎక్కడికి వెళ్ళాలో వెళ్తుంది. అది మీరు కాదే, దాని వెనకాల ఒక చైతన్యం ఉంది. శరీరానికి 7 శక్తి క్షేత్రాలుంటే ఒక చైతన్య స్థానం ఉంది. దాని సంగతి ఏంటి? హిమాలయాలు అని పరిగెడుతున్నారు అందరూ. ఎక్కడికి? ఎందుకు హిమాలయాలకు ఏం చేస్తారు? ఆ హిమాలయాలు ఇలాంటి సద్గురువులు, మరి అవధూతలు, జీవన్ముక్తులు కొన్ని కోట్ల మంది ఉన్నారు, కనబడరు. ఏదో చెట్టుమానులా కనబడుతూ ఉంటుంది. అది నిజానికి చెట్టుమాను కాదు. వాళ్ళు మనకి కనపడడం ఇష్టం లేక మనం వాళ్ళని పీక్కు తింటామని వాళ్ళు ఆ రూపాన్ని తెచ్చుకున్నారు. వాళ్ళు చూస్తారు. ఆ హిమాలయ సానువులకు వెళ్ళిన తర్వాత వీడేమైనా దగ్గర ఉండేటువంటి చైతన్యాన్ని కదిలించుకునే ప్రయత్నం చేశాడా? అప్పుడు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒకటి మైండ్లో ప్రవేశించి తీసుకెళ్ళిపోతారు. అది ఎలా కదిలించుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా సాధన చేయాలి నేర్పిస్తారు. అలాంటి వాళ్ళ కోసం హిమాలయ యాత్రకు వెళ్ళాలి. హిమాలయ యాత్రలకు వెళ్ళారు, వచ్చారు. ఏమైంది? ఆడికి వెళ్ళిన దగ్గర నుంచి నా రూమ్ ఎక్కడ, నా ఫుడ్ ఎక్కడ, నా బెడ్షీట్ ఎక్కడ, ఇవే. ఆ దానికోసం అక్కడికి వెళ్ళాం ఎందుకు? ఆగి ఎక్కడికి కూర్చోవచ్చు కదా. హిమాలయాలకు వెళ్ళి వచ్చారంటే ఏదైనా మార్పు ఉండాలి కదా. వెళ్ళడానికి ముందే బాగున్నారు, వచ్చిన తర్వాత ఇంకా బాడైపోయారు. మరి ఎందుకు యాత్ర చేయడం? కనుక ఆయన వచ్చారు. 74 సంవత్సరాలు మన చుట్టూ ఇంటింటికి తిరిగారు. ఆ శరీరాలు ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు. గురువు ఎప్పుడు కూడా అన్నీ తెలుసుకున్నవాడే. వాళ్ళ శరీరాల్లో ఉండడానికి ఇష్టపడరు. ఎప్పుడు పని వెళ్ళిపోదామా అని చూస్తారు. కానీ వాళ్ళ శరీరాలు విడిచిపెడితే నష్టం ఎవరికో తెలుసా? శిష్యుడికి. చెప్పేవాడు ఎవరు ఉండరు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు, మీ ఊరు చెప్పేవాడు ఎవరన్నా ఉన్నారు మీకు? గురువు శరీరాల్లో జీవించి ఉండడం అనేది శిష్యుడికి బెనిఫిటే కానీ గురువు కాదు. ఆ ఇరుకులు బంతలో ఇరుకులు సందులో ఉండడం అస్తవ్యస్తంగా భరిస్తారు వాళ్ళు. అయినా ఉంటారు. ఎందుకోసం తెలుసా? మన కోసం, మనకి లబ్ధే కానీ వాళ్ళకి కాదు. ఆ శరీరాలు ఇరుక్కుని కొట్టుకుని ఉండడానికి ఎంత అవస్థపడతారో. అందుకే వాళ్ళ శరీరం అలసిపోకుండా, డసిపోకుండా మనం కాళ్ళకి చేతులకి మసాజులకి ఎందుకు చేస్తామంటే శరీరం అలసిపోకుండా ఎంతకాలం ఉంటే ఈయనంతకాలం ఉంటాడు అని. ఊరికే నొక్కించుకోరు. గురువు చేసేటువంటి ప్రతి లీల అలాగే ఉంటాయి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు. మన దగ్గరికి ఎవరైనా వచ్చారా? ఈ స్వామీజీ నా బాధ్యత, నాకున్న ఏరియాలో నాకున్న టైంలో నా ధర్మంగా ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళండి, ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామీజీ నేను ధ్యానంలో కూర్చుంటున్నా, వేళలో వెళ్ళిపెట్టుకుంటున్నా, కాసేపు ధ్యానంలో కూర్చోగానే ఏదో మెరుపు వస్తుంది, తర్వాత కూర్చోలేకపోతున్నాను, సాధారణ ముందుకు ఎలా వెళ్ళాలి? అలాంటి వాటికి మనం ముందుకెళ్ళడానికి వారి సమయాన్ని వాడుకోవాలి మనం. మరి ఎన్ని సంవత్సరాలు ఉంటే మనకెందుకు, ఎక్కడుంటే మనకెందుకు, ఏం చేస్తే మనకెందుకు? అది కాదు వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది. అది వాళ్ళు ఇష్టపడరు కూడా చెప్పడం. ఒక సాధకుడు సాధనలో ఏదైనా మర్మం తెలుసుకోవాలని ఉద్దేశంతో అడుగుతుంటే తిండి, నిద్ర, ఆహారం అన్నీ మానేసి మరీ చెప్తారు. అది గురువు అంటే. గురువు అంటే ఏం చెప్పారు సార్ మనకి? ఆ దేవుణ్ణి, భగవంతుడిని, పరమాత్మని పరిచయం చేసేవాడే ఆ గురువు. సో మనకి కన్న తల్లి ఎవరు? మొదటి గురువు. రెండో దారి చూపించేవాడు తండ్రి. అందుకే తల్లిదండ్రులు తర్వాత గురువుకే ప్రాధాన్యత. దైవం అంటే తెలీదు, దేవుడు అంటే తెలీదు. ఇందాక చెప్పారు నేను నేను అనే భగవద్గీత గురించి. తెలుసుకుందాం. నేను 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 అంటే ఏమిటి? ఇన్నాళ్ళకి తెలుసుకోలేకపోయాం మనం, ఇంకెప్పుడు తెలుసుకుంటాం? అరే చిన్న సూక్ష్మం, చిన్న లాజిక్. దైవం ఎక్కడుంది? చరాచర విశ్వం అంతా వ్యాపించి ఉంది. ఆ వ్యాపించి ఉన్న విశ్వంలో నువ్వు ఉన్నావు కదా.
నీలో కూడా ఉన్నాడు కదా. ఇంతకన్నా నిదర్శనం నీకేం కావాలి? నువ్వు దేవుడు అనుకోవడానికి, ఆ భగవతత్వం నీలో ఉందని చెప్పడానికి ఇంతకన్నా ఎవిడెన్స్ అయినా కావాలా? లేకపోతే సృష్టికి అతీతంగా ఉన్నారా మీరు? ఆ సృష్టిలోనే ఉన్నారు కదా. మనకెందుకు ఇలాంటి ఇక్కట్లు కష్టాలు రోగాలు వచ్చాయంటే మనకి పెద్దలు ఏం నేర్పించారో అవి చేయట్లేదు. మన ధ్యాస వేరే దాని మీదకి మళ్ళీపోయింది. ధ్యానంలో కూర్చోబెడుతున్నా ఆ ధ్యాస దాంట్లో ఉండట్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, శ్వాస ఎంత ఇంపార్టెంటో శ్వాస ప్రాథమికంగా అయిపోయిన తర్వాత ధ్యాస చాలా ముఖ్యమైనది. మీ ధ్యాస దేని మీదకైనా మళ్ళింది అంటే అక్కడే మీ ధ్యానం ఆగిపోయింది, భగ్నమైనట్టు లెక్క. గుర్తుపెట్టుకోండి. మీకు ఆలోచన లోపల నుంచి వచ్చాయా బయట నుంచి వచ్చాయా అంటే అవి ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారనుకోండి, వాటిలోనూ ఉంటారు. అది ఏమి లేకుండా ఆ ఎనర్జీ వచ్చింది కదా అని మనసు పొరల్లోకి వెళ్ళారనుకోండి, గతంలో జరిగినటువంటి అన్నీ గుర్తొస్తాయి, దాంట్లో దాగిన ఉద్వేగాలన్నీ వస్తాయి, అవన్నీ శరీరం మీద పనిచేస్తాయి, మళ్ళీ కోపాలు తాపాలు ఉద్రేకాలు వస్తాయి. సో మనకి ఏం వచ్చినా ఏం చేసినా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒకటి, ఎప్పుడు కూడా నీ లక్ష్యం నుంచి ధ్యాస పక్కకి మళ్ళకూడదు. అది మళ్ళిందా మన సాధన అయిపోయినట్టే. కనుక ఇది పత్రిజీ మనకు చెప్పింది. కాలక్షేపంగా కూర్చొని ఎప్పుడు కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా ఎలా కూర్చున్నా మనం ఏమవ్వాలంటే మన శ్వాసలో ఆ గమ్యస్థానాలు ఎక్కడుందో అక్కడ దాంట్లో లీనమై లయమైపోవడమే నేర్చుకోవాలి. అది ఒక్కసారి లీనమైపోయిన తర్వాత ఆ శివుడు, ఆ లయకారుడు నిరంతరం అర్ధ నిమిలిత నేత్రాలతో ఎలాగైతే ఉంటాడో మనం కూడా అలాగే ఉంటాం. ఇది చేయడం చాలా కష్టం, బద్ధకం, ఎవరు రారు, వీళ్ళకి చాలా షో ఎక్కువ అని కృష్ణుడు గమనించాడేమో. అందుకే చెప్పాడు, వేల మంది వందల మంది వస్తారు కానీ ఏ ఒక్కడో నన్ను చేరుకుంటాడు అని. మరి ఆయన చెప్పిన దాన్ని కాదు, మేము 100 మంది ఉన్నాం ఇక్కడ చేరుకుంటానికి సిద్ధంగా అని మనమైనా నడుము బిగిద్దామా వద్దా? ఈరోజైనా కనీసం నా కోసం నా ధ్యాన సాధన అనేది మీరు గమనించుకుంటే, ఎవరి కోసమో చేయొద్దు, మీకోసం మీరు చేసుకుంటున్నారా అని గమనించండి. సమయాన్ని వినియోగించుకోండి కానీ కాలక్షేపం చేయొద్దు. గురువులు అంతటా ఉన్నారు, వారు వచ్చిన సమయాలు చాలా తక్కువ. చూడండి, ఆయన ఇక్కడికి వచ్చారు, పొద్దున్నుంచి స్టేజ్ మీద ఉన్నారు, సంగీత ధ్యానం చూస్తున్నారు, మళ్ళీ వచ్చి స్టేజ్ మీద ఉన్నారు, ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నారు. బయట అక్కడ వెహికల్ రెడీగా ఉంది, ఒక టీవీ వాళ్ళు వచ్చారు, మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి. అది అరగంట అవుతుందో గంట అవుతుందో 2 గంటలు అవుతుందో తెలీదు. అలా యోగులు మన దగ్గరికి దొరకడం అంటే అది అదృష్టం. ఏదో ఇవాళ భోజనాలు స్వీట్ పెట్టారంటే అదృష్టం కాదు, ఇవాళ భోజనం లేకపోయినా రాలేదు. ఆ పాదం పట్టుకోవడానికి, వాళ్ళ పదం పట్టుకోవడానికి ఆ గురువులు చరణాలు దొరికాయి అంటే అదృష్టం. అవే అడగాలి, ఇంకేం అడగకూడదు. సాధనలో నువ్వు ముందుకెళ్లకుండా అడ్డంకి ఏది ఉంది అవి తొలగించడానికి మన దగ్గరకు వాళ్ళు వస్తారు, అవి చెప్పడానికే వాళ్ళు ఉన్నారు. కనుక మన సమయాన్ని ఆ రకంగా వినియోగించుకుందాం. మళ్ళీ రేపు కూడా నేను మరిన్ని విషయాలు మాట్లాడతాను. ఇవాళ ఇంకా చాలామంది ఉన్నారు, సమయం లేదు, ఇప్పటికే చాలా లేట్లు నడుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రంగనాథ్ గారు వీరు నాకు ఫోన్ చేసి 250 ఎపిసోడ్లు అవుతుంది, దాన్ని ఉత్సవాలు చేసుకోవాలంటే కర్తాలు రండి, మన ఆశ్రమం ఉంది, మన పత్రిజీ శక్తి స్థల దగ్గరే మనం చేసుకుందాం, ఎదురుగుండా ఆయనే ఉంటారు, విజయోత్సవం అక్కడ జరగాలి ఇంకెక్కడ కాదు అని చెప్పగానే ఆయన ఓకే అనడం, అది ఇక్కడ ఫిక్స్ చేయడం మీ అందరూ అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ అద్భుతమైన అవకాశం మీరు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఈరోజు మనం ఇక్కడ చేస్తున్నాం. సో ఇప్పుడు మనము స్వామీజీ యొక్క సందేశం తీసుకుందాం. నా సందేశాలు మామూలుగా ఎప్పుడూ ఉండేది, ఎన్నోసార్లు మీరు విన్నారు. ఇప్పుడు నేను పొద్దున్న అన్నాను షడ్రుచి భోజనం మీకు అని.
ఇప్పుడు ప్రసాద్ గారు మాట్లాడారు, అయింది. ఆయన పరిచయం చేశారు, అయింది. ఆ డాక్టర్ గారిని పరిచయం చేస్తే కొద్ది మాటల్లోనే ఎంతటి విషయాలు చెప్పేశారు ఆయన. ఇప్పుడు మర్మకళ గురించి చెప్పేదానికి ఒక మహానుభావుడు మన దగ్గర మధ్యలో ఉన్నాడు. ఉన్న టయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను రేపు పొద్దున మళ్ళీ మాట్లాడతాను. కానీ అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి మనకు తన దగ్గర ఉన్న విద్యను ప్రత్యక్షంగా మీకు చూపిస్తారు స్క్రీన్ మీద, ఏది ఎట్లా అని. డాక్టర్ గారు అయితే ఏ మందు ఏ మాత్రలు అనేది చెప్పారు. ఇంకా ఆయన వెంటబడితే ఎంతైనా దినమంతా చెప్తాడు ఆయన. మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ ఊరికి ఆయన్ని తీసుకెళ్ళి ఇంకో 10 మందికి చెప్పించడం మన ధర్మం. అటువంటి వాళ్ళను మనం ఎంకరేజ్ చేయాలి. మన భారతదేశంలో లేని విద్యలు లేవు. మర్మకళ దగ్గర నుంచి, రహస్య సాధనాల నుంచి, క్షుద్ర సాధనాల నుంచి దేన్ని తీసుకున్న ఆ సాధనలు మనకున్నాయి. అయినా ఇన్నింటి జోలికి పోకుండా మన ఆత్మసాక్షాత్కారం చేసుకునేకి సులభమైన మార్గము పత్రిజీ గారు నీ శ్వాస మీద ధ్యాస పెట్టడము అనే 6 అక్షరాల గొప్ప మంత్రం ఒకటి మనకి ఇచ్చాడు. తమిళులకు అందరికీ ఒక మంత్రం ఉంది, సుబ్రహ్మణ్య స్వామి మంత్రం. వాళ్ళు ఎంతసేపు శరవణ భవ అంటూ ఉంటారు. 6 అక్షరాలు. అదే 6 అక్షరాల మంత్రాన్ని పత్రి గారు మనకి ఇచ్చారు కదా, తెలుసా? శ్వాస మీద ధ్యాస 6 అక్షరాలు అయినాయి. అంతటి మహామంత్రం అంతటి గురువు దగ్గర నుంచి మనం తీసుకున్నాం. న్యాయంగా గురువు దగ్గర మంత్రం తీసుకోవాలంటే పెద్ద పద్ధతి. ఆయనకి ఇంత దక్షిణలు ఇవ్వాలా, బట్టలు పెట్టాలా, పండ్లు పెట్టాలా, పాద నమస్కారాలు చేయాలా, తీసుకోవాలా. కానీ పత్రిజీ మన ఎంటబడితే మన వెనక వచ్చి మన చేత చెప్పించి చేయించిపోయిన మంత్రం అది. ఆ మంత్రంతో మనని ఆత్మసాక్షాత్కారం చేసుకోవాలంటే కూడా దానికి శరీర సహకారం ఉండాలి. ఈ పాయింట్ను బాగా గుర్తించారు మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు. పత్రిజీ అనుయాయులు అయినప్పటికీ ఆ పత్రిజీ పేరును, ఆ ధ్యాన పద్ధతిని ఇంకా ఎన్చాంట్ చేయాలంటే ఈ దేహం బాగుండాలనే కాన్సెప్ట్ను పట్టుకొని ఈ 2 రోజులలోనే మీకు ఇంతమందిని పరిచయం చేసేదానికి ఇక్కడికి తీసుకొని వచ్చారు. వాళ్ళ 250 రోజులు గడపడం పెద్ద విషయం కాదు. 350 గడుపుతారు, ఇంకో 300 సంవత్సరాలు గడుపుతారు, చేస్తారు. అది మామూలు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఈ పేరు మీద మన వాళ్ళందరికీ వివిధ రకాలు ఇన్ని పద్ధతులు ఉన్నాయని తెలియచేయడానికి వాళ్ళు తాపత్రయపడుతున్నారు. ఇంత కార్యక్రమం పెట్టుకున్నారు, ఇన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్లకు మనం చేయూత ఇచ్చి వాళ్ళు చెప్పింది, వాళ్ళు తీసుకొని వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ మాటలను మనం ఎక్కించుకుంటాం, మనలోకి తీసుకుంటాం. మనకు ఉపయోగపడిన దాన్ని ఉపయోగించుకుంటాం. మన ఊర్లో వాళ్ళకు ఉపయోగపడేటట్లు దాన్ని చెప్తాం 10 మందికి. మాదయ్య గారు చెప్పినటువంటి యాదయ్య గారు ఆయన చెప్పింది కేవలం కొన్నే, అనేకం ఉంటాయి ఆయన దగ్గర. అది తర్వాత తెలుసుకోవచ్చు. ఒకే మనిషిని పట్టుకొని దినమంతా కూర్చుంటే కాదు. స్వామి అన్నారు ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి, ఆనంద కార్యక్రమాలు ఉన్నాయి, అవి ఇవి అన్నీ చేయాలి మనం. రోజు ఒకే రకం ఆహారం తినమే, కూరలు మారుస్తాం. అన్ని కూరలు మారుస్తాం కానీ అన్నం మారుస్తామా? ఆ అన్నం అనే ధ్యానాన్ని మార్చకుండా ఈ కూరలు ఇప్పుడు వస్తున్నాయి ఒకటొకటి. ఒక కూర వచ్చింది, ఇప్పుడు 2వ కూర వస్తుంది, ఈ కూర వచ్చింది. మా కూర అంతా ధ్యానం కూరే. వేరే వేరే కూరలు కూడా రుచి చూడాలి కదయ్యా. మన స్వామి గారు ఇప్పుడు డాక్టర్ గారు అనే ఒక స్పెషల్ కూర వండించారు. ఇప్పుడు 2వ స్పెషల్ కూర వెయిటింగ్లో ఉంది. ఆ కూర తినండి, ఇంకెంత రుచిగా ఉంటుందో చూడండి. జయ శ్రీమన్నారాయణ. సో దానికంటే ముందు శివంబు చికిత్స నాది. శివంబు చికిత్స, మూత్ర చికిత్స మీరు చెప్పండి, తర్వాత నెక్స్ట్. మీరు కొంచెం నాకు అనుమతిస్తే పంపించారు. ఓకే ఓకే ఫైన్. థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి సార్. ఎస్. సో మిత్రులారా, సో ఇంతవరకు కూడా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని శివప్రసాద్ సారు మనకు అందించారు. అంటే శ్వాస మీద ధ్యాస అనేది, సో మనము ఆ శ్వాస మీద ధ్యాస లేదు, ధ్యాస వేరే దగ్గర ఉంది. కానీ మనం కళ్ళు మూసుకొని మాత్రమే
ప్రయత్నం చేస్తున్నాము కానీ ధ్యాస మాత్రం వేరే చోట ఉంది. అప్పుడు ఖచ్చితంగా మనకు శూన్యస్థితి రాదు, శక్తి రాదు. సో అదేదో ఒక నిద్రలాగా ఏదో అలాగా ఫీల్ అవుతుందే తప్ప నిజమైనటువంటి అనుభవం మనకు నిజమైనటువంటి ఆ స్థితి కలగదు అని. సో ఇక్కడ ఈ కార్యక్రమము ప్రారంభించింది అంటే ఇదంతా కూడా ఏంటంటే మన అన్ని విషయాలు అన్ని జ్ఞానాలు తెలుసుకోవడానికి ఈ వేదిక. అంటే ధ్యానము జ్ఞానంతో పాటు ఇంకా అనేక జ్ఞానాలు ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకోండి. శరీరాన్ని చక్కగా నిలబెట్టుకోండి. అంటే ప్రతిసారి కూడా మనము జూమ్లో కూడా చెప్తూ ఉంటాం, శరీరం ఆరోగ్యకరంగా ఉంటే ధ్యానం ఇంకా అద్భుతంగా చేయొచ్చు అని. శరీరం లోపల మనసు లోపల కల్మషం ఉందనుకోండి, ఖచ్చితంగా మనకు ధ్యానం చేయలేం. శరీరంలో నొప్పి ఎక్కువ ఉంటే మన మొత్తం యొక్క ఏకాగ్రత అక్కడికే వెళ్ళిపోతుంది. లేదు మనసులో ఏదైనా నొప్పి ఉంటే అది దాని నుంచి కూడా మనము ఆ యొక్క మనసును శూన్యం చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మన యొక్క ఆరోగ్యము, ఆహారము, బాహ్య జీవితం అంటే మన యొక్క ప్రాపంచిక జీవితాన్ని సరిగా పెట్టుకుంటే, ఎక్కువగా గందరగోళం లేకుండా పెట్టుకుంటే అప్పుడు మన మానసిక స్థితి కూడా ఉన్నతంగా ఉంటుంది. ధ్యానంలో కూర్చున్న తక్షణమే మనసు నెమ్మది కావడానికి అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఏం చేస్తారంటే బాహ్య జీవితంలో ఏదంటే అది చేసి, ఎలా అంటే అలా బిహేవ్ చేసి, ఎలా అంటే అలా మన జీవితాన్ని గడుపుతూ నాకు మనసు నెమ్మది కావాలి, నాకు మంచి ధ్యానం కుదరాలి, సో నేను ఉన్నతంగా ఎదగాలంటే అది అవ్వదు. ఆ రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా అంతే. అంటే మన బాహ్య జీవితం ఎలాగ ఉంటుందో దాన్ని బట్టి మన అంతర జీవితం కూడా ఆధారపడుతుంది. అదేవిధంగా మన అంతరంగా మనం ఎలా శుద్ధి చేసుకుంటూ ఉంటామో బాహ్యంగా మనం అలా నడుచుకుంటూ ఉంటాం. అంతరంగ శుద్ధి అంటే ఏంటి? మన మనసును శుద్ధి చేసుకోవడం. ప్రతిరోజు దేహాన్ని ఎలా శుద్ధి చేసుకుంటామో దాన్ని స్నానం అంటాం, మనసును శుద్ధి చేసుకుంటే దాన్ని ధ్యానము అంటాం, అంతే. సో అలాంటప్పుడు మనస్సును శుద్ధి చేసుకుంటూ బాహ్య జీవితాన్ని మనం గడుపుతూ పోతే కర్మలు కూడా శుద్ధంగా ఉంటాయి. త్రికరణ శుద్ధి మనకు దొరుకుతుంది. త్రికరణ శుద్ధి ఉంటే మన బాహ్య జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి తప్పు కర్మలు చేయకుండా సో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతాం. సో మనముగా హాయిగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. సో మన చుట్టూ ఉన్న అన్ని జీవులు కూడా మన వలన ఆరోగ్యంగా ఆనందంగా బతకడానికి అవకాశం ఉంటుంది. ఇదే మనకు పత్రిసారి నేర్పించింది. కాబట్టి ఆ శ్వాస మీద ధ్యాస అనేది సరిగా చేస్తే దాని ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయనేది మనకు సార్ అద్భుతంగా తెలియజేశారు. సార్కి ఒకసారి ధన్యవాదాలు. జోరుగా మనం చెప్పండి. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మిత్రులారా, ఈరోజు తర్వాత భాగంగా అంటే ఇప్పుడు మనం పొద్దున్నుంచి కూడా ధ్యానం తర్వాత జ్ఞానం తెలుసుకున్నాం. ఆ తర్వాత చివరగా అంటే లంచ్కి ముందు మన మాధవరావు సార్ది ఎస్పెషల్లీ ఇంటి నివారణలు, హోమ్ రెమెడీస్ తెలుసుకున్నాం. అవన్నీ కూడా మీరు పాటించండి. సో ఈ విధంగా చికిత్సలు అంటే ఒకవేళ ఏ పరిస్థితులైనా అనారోగ్యం వస్తే అంటే దేహానికి అనారోగ్యం వచ్చింది, అప్పుడు మనం ఏం చెప్తామంటే మన పత్రిసార్ కూడా ఫస్ట్ నుంచి కూడా నో డాక్టర్ నో మెడిసిన్లో ఎస్పెషల్లీ అల్లోపతి మెడిసిన్ తీసుకోవద్దనే చెప్పారు స్పెసిఫిక్గా దానికి. ఎందుకంటే అది దేహానికి చేసే మేలు కన్నా కీడు ఎక్కువగా ఉంది, కావున వద్దని చెప్పారు. సో నెక్స్ట్ చూస్తే ఆహారమే ఔషధం, శక్తి చికిత్సలు, తర్వాత ఆయుర్వేద అంటే పంచభూతాలను సరి చేసుకోవడము, తర్వాత మనలో ఉన్నటువంటి శక్తిని, మనలో ఉన్నటువంటి ఈ ప్రాణశక్తిని సరి చేసుకోవడం, ఎక్కడ ఆగిపోయిందో అక్కడ మళ్ళీ దాన్ని తిరిగి ఉత్పత్తి చేయడము. దాంట్లో భాగంగానే ఆకుప్రెషరు, ఆకుపంచరు, మర్మ థెరపీ ఇవన్నీ కూడా ఫాలో అవుతాం, ముద్రలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా మన సనాతన ధర్మంలో మన దేహం వచ్చేసి ఎలాంటిదంటే ఈ దేహాన్ని మనం ఓన్లీ దేహంగా చూసేది ఈ మోడర్న్ మెడిసిన్. అంటే అల్లోపతి చెప్పాలంటే ఈ యొక్క నవీన వైద్యం ఎలా చూస్తుందంటే ఈ దేహాన్ని ఒక యంత్రంగా చూస్తుంది, అంతే. యంత్రంగా అంటే ఆ లోపల ఇన్ని అవయవాలు ఉంటాయి, రక్తం ఉంటుంది, దీంట్లో ఇన్ని బోన్స్, సో రక్త మాంసాలు, ఈ ఎముకలు అనే విధంగానే ఈ దేహాన్ని చూడడం జరుగుతుంది. కానీ అది కరెక్ట్ కాదు, అర్థమైందా? అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం సనాతన ధర్మం నుంచి తెలుసుకున్నాం. అనేక గ్రంథాలు ఇటీవల కాలంలో నవీన అంటే ఈ మోడర్న్ సైన్స్, నవీన విజ్ఞానం కూడా ఖచ్చితంగా ఒప్పుకుందనమాట. ఎలా ఒప్పుకుందంటే క్వాంటమ్ థియరీ ద్వారా ఒప్పుకుంది. క్వాంటమ్ మెడిసిన్, క్వాంటమ్ థియరీ ద్వారా ఒప్పుకోవాల్సి వచ్చింది, ఒప్పుకుంది కూడా. ఏది? నవీన విజ్ఞానం కూడా, మోడర్న్ సైన్స్ కూడా. ఎలాగంటే ఎంతో రీసెర్చ్ చేశారు. అంటే ఓ పక్కన సైంటిస్టులు ఎక్కడి నుంచి అంటే మనకి జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ కనుక్కున్నాడు కదా,
అక్కడి నుంచి థామస్ ఆల్వా ఎడిసన్ లైట్ కనుక్కున్నాడు. అక్కడి నుంచి వస్తూ వస్తూ ఆల్బర్ట్ ఐన్స్టీన్ తర్వాత ఇటీవల కాలంలో మనకు వర్నర్ ఐసెన్బర్గ్ ఆయన క్వాంటమ్ థియరీలో ఒక ప్రముఖుడు. దాంతోపాటు మ్యాక్స్ ప్లాంక్ ఆయన కూడా ప్రముఖుడు. ఆ తర్వాత లేటెస్ట్గా చూస్తే హ్యాన్స్ పీటర్ డ్యూర్ ఆయన కూడా ఈ యొక్క క్వాంటమ్ థియరీలో నిష్ణాతులు. ఆయన ఏం చెప్పారంటే, ఈయన హ్యాన్స్ పీటర్ డ్యూర్ ఆయన ఒక చోట చదువుతున్నాను నేను ఒక బుక్లో. ఆయన చెప్పారు 30 సంవత్సరాలు నా జీవితంలో 30 సంవత్సరాలు నా పరిశోధనలో అంతా చూస్తే అక్కడ ఏమీ లేదు, పదార్థంలో ఏమీ లేదు అని కనుక్కోవడానికి 30 సంవత్సరాలు పట్టిందంట ఆయన. 35 ఇయర్స్ దేనికి పట్టిందంటే పదార్థం లోపల ఏమీ లేదు అని కనుక్కోవడానికి. మరి ఏముంది అంటే ఏమీ లేదు, శక్తి అంతే. అక్కడ పదార్థం లేదు. ఆయన ఏం చేశారంటే పదార్థం లోపలికి వెళ్తూ చూస్తే సబ్ అటామిక్ పార్టికల్ లెవెల్కి, అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అవి కూడా అయిపోయినాయి. ఇంకా వెళ్తే ఏముందంటే ఏమీ లేదు, శూన్యం ఉంది అంతే. అక్కడ ఏముంది? శూన్యం ఉంది. అంటే మనమంతా ఎవరము? ఆ శూన్యమే. అర్థమైందా? మనమంతా కూడా ఆ శక్తి పదార్థాలే, అర్థం చేసుకోవాలి. సో మనం ఏమనుకుంటాం చెప్పండి? సో మీరు ఒక రూపంలో ఉంటారు, వాళ్ళు ఒక రూపంలో ఉంటారు, నేను ఒక రూపంలో ఉంటాను అంటే మనం ఇదేనేమో. అక్కడ ఇంతకుముందు కూడా భగవద్గీతలో అద్భుతంగా భగవద్గీత సారం మనం తెలుసుకున్నాం. ఆ నేను అనేదే శాశ్వత పదార్థం, ఎప్పటికీ ఉంటుంది, రూపరహితము, నామరహితము. సో ఎలాంటిది ఏమీ లేకుండా శాశ్వతంగా ఉండేది. ఈ యొక్క చిరకాలం ఉండేది. అచిరకాలం అంటే చిరకాలం ఉండేటువంటిదే ఆ యొక్క నేను అనేది శాశ్వత పదార్థం, అదే ఆత్మ. అలాగా ఆ చివరికి ఆయన ఏం చెప్పారంటే, నేను అదే హ్యాన్స్ పీటర్ డ్యూర్ ఆయన యాక్చువల్గా నోబెల్ ప్రైజు ఆయనకు దొరకలేదు, అత్యంతమైన సైన్స్ పురస్కారం దొరికింది. అయితే ఆయనకు గురువు గారు అయినటువంటి వర్నర్ ఐసెన్బర్గ్కి దొరికింది, నోబెల్ ప్రైజ్ దొరికింది. దేనికి? క్వాంటమ్ థియరీకే. ఆయన చెప్పారు, ఈ యొక్క క్వాంటమ్ సైన్స్ చదువుతూ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే నేను వేదాంతం చదువుతున్నట్టు ఉంది అని చెప్తున్నాడు ఆయన. నేను మొత్తం దీన్ని రీసెర్చ్ చేస్తూ ఉంటే వేదాంతం చదువుతున్నట్టు ఉంది, కానీ ఏది నాకు ఇక్కడ కనపడడం లేదు, వేదాంతం తప్ప ఏం కనపడడం లేదు. అయితే ఈ విషయాన్ని ఆదిశంకరాచార్యులు ఉపనిషత్తుల నుంచి తీసి ఎప్పుడో చెప్పేశారు, మేము ఇప్పుడు చూస్తున్నాం దీన్ని, ఇప్పుడు మాకు అర్థమవుతుంది అని చెప్తున్నారు. అంటే మోడర్న్ సైంటిస్టులు ఎక్కడి వరకు వచ్చారో చూడండి. వేర్ ద సైన్స్ ఎండ్స్ ద స్పిరిచువాలిటీ బిగిన్స్. అంటే సైన్స్ కనుక్కోలేని, సైన్స్ రీచ్ కాలేనిది, సైన్స్గా ముందుకు పోలేదు, నా వల్ల కాదు బాబోయ్ అంటే అక్కడ ఆగిపోతే అక్కడి నుంచి స్పిరిచువాలిటీ మొదలవుతుంది. అవునా కదా? అది మనం తెలుసుకోవాలి. అంటే అంత ప్రాముఖ్యత ఈ యొక్క ఆధ్యాత్మికత ఉంది. అంటే విజ్ఞానం ఆగిపోతుంది. విజ్ఞానం ఎంతవరకు పోతుంది చెప్పండి? పదార్థం ఉన్నంత వరకే, ఘన పదార్థం ఉన్నంత వరకు, కనపడుతున్నంత వరకు విజ్ఞానం పోతుంది. కనపడకపోతే వాళ్ళ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ కనపడదు, వాళ్ళ యొక్క పరిశోధన పరికరాలు కనపడదు, కంటికి కనపడదు, వినపడదు, ఏమీ కానప్పుడు ఇంకేంటి అక్కడ ఉండేది? అక్కడ ఉండేది కనపడని అదే దృశ్యీకరణ కానటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటిదే ఆ చైతన్య పదార్థము, ఆ శక్తి. అదే దాన్ని మనకు అత్యద్భుతంగా మనకు అర్థమయ్యేలాగా చేసేది వచ్చేసి అనుభవించేలాగా చేసేదే ఆధ్యాత్మికత, అదే ధ్యానం. ఓకే. సో ఈ విధంగా దీన్ని ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు ప్రతిసారి ఇచ్చారు. మన యొక్క అదృష్టం ఏంటంటే సారు ముందర మనం కూర్చొని ఈ యొక్క సత్సంగం చేసుకోవడం అనేది, ఈ యొక్క 200 రోజుల కార్యక్రమం చేసుకుంటున్నటువంటిది మనకు ఎంతో అదృష్టకరం. చాలా వీ హ్యావ్ టు ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ గ్రేట్ మూమెంట్. ఓకే. సో ఓకే మిత్రులారా, ఇప్పుడు మనము ఈరోజు తెలుసుకుపోయేటువంటి ఇంకొక సబ్జెక్ట్ ఉంది, అద్భుతమైన సబ్జెక్ట్. అది చెప్పడానికి నేను కొంత ఇంట్రడక్షన్ చెప్పాల్సి వచ్చింది. అయితే దేహంలో ఈ దేహాన్ని మనం ఎంత యాంత్రికంగా తీసుకుంటున్నాము అనేది నేను చెప్పాను. దాన్ని చెప్పడానికి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. కానీ దేహంలో ఒక శరీరము అంటే అవయవాలు, ఆ యొక్క రక్తం అంతా, దాన్ని దాటితే మనస్సు దాటితే బుద్ధి దాటితే ఆత్మ అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం కావాలి? ఒకటి ప్రాణశక్తి, దాంతోపాటు ఈ దేహానికి ఇవ్వాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. సరైన నీరు, సరైన గాలి, సరైన ఆహారము, సరైన పోషకాంశాలు. సరైన ఆహారం అంటే సరైన పోషకాంశాలు కంపల్సరీ వస్తాయి. అయితే ఈ దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి దీన్ని అనేక విధాలుగా, ఇప్పుడు ఒకటి ఆహారమే ఔషధం. ఏ ఆహారం తీసుకున్నా కిచెన్లో అది ఔషధంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం కొంతసేపు కింద మనం తెలుసుకున్నాం. అదేవిధంగా మన దేహంలోనే అద్భుతమైన మెడిసిన్ ఉంది, అద్భుతమైన మెడిసిన్ తయారు అవుతుందని కూడా అది కూడా మన యోగులే చెప్పారు.
ఎన్ని విధాలుగా సంశోధన చేశారంటే ఈ దేహాన్ని గురించి, ఈ దేహం గురించి వాళ్ళకున్నంత అద్భుతమైన ఇంటెలిజెన్స్ చెప్తున్నాను. ఒకటి చికిత్స అంటే శక్తి ద్వారా ఆకుపంచరు, ఆకుప్రెజరు, మర్మ థెరపీ, ఈ విధంగా అనేక రకాలు, రేకి హీలింగ్ అని అలా ఎన్నో రకాలుగా ఎన్నో చికిత్సలు కనిపెట్టారు. తర్వాత మన దేహంలోనే ప్రతినిత్యము మన లోపలే తయారయ్యే ఒక మెడిసిన్ ఉందని చెప్పేసి దాన్ని కూడా కనిపెట్టారు. ఇది కూడా ఇంకోటి, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ యొక్క విజ్ఞానం, నేను చెప్పబోయే విజ్ఞానము, ఇది మనకు రాసిన డమరతంత్రం రాశారు. డమరతంత్రంలో శివంబు కల్పవిధి అని దాంట్లో రాశారు. దాంట్లో ఒక 107 శ్లోకాలు ఉన్నాయి. 107 శ్లోకాలు కూడా దేని గురించి చెప్తాయంటే మన దేహం లోపల తయారయ్యేటువంటి అద్భుతమైన జలము, దాంట్లో ఏమేమి ఉంటాయి, దాన్ని ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, సో ఆ వాడడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయి అనేది 107 శ్లోకాల్లో శివుడు పార్వతికి డైరెక్ట్గా చెప్పినటువంటి విద్య ఇది. చూడండి, సో శివుడే పార్వతికి చెప్పాడు కాబట్టి మనం వినాలా లేదా? ఓకే, సో ఎందుకంటే ఆయన శివుడు, సో మనందరికి కూడా సో అద్భుతమైనటువంటి అంటే ఒక యోగీశ్వరుడు, మనందరికీ ఒక ఆదర్శం కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి మనం ఖచ్చితంగా వినాలి. అదొకటి. అంటే ఈ విద్య పేరు ఏం పేరు మరి అంటే శివంబు చికిత్స అని చెప్తాం. శివంబు చికిత్స. ఈ శివంబు చికిత్స అంటే మనకు వాడుక భాషలో మూత్ర చికిత్స, ఇంకా చెప్పాలంటే స్వమూత్ర చికిత్స. సో మామూలుగా ఈ యొక్క ఆవు మూత్రం తాగేది అని ఇంతవరకు మనము మాధవరావు సార్ దగ్గర తెలుసుకున్నాం. అది కూడా అద్భుతమే, ఎందుకంటే ఆవు అనే జీవి నుంచి వచ్చేటువంటి ఆ జలం కూడా దాంట్లో ఎక్కువ పోషకాంశాలు ఉన్నాయి. పోషకాంశాలు అంటే ఏం లేదు మిత్రులారా, దాంట్లో అన్ని లవణాలు, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం, జింకు, పొటాషియం, సో ఇలాగా ఐరన్, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి లవణాలు అంటారు వాటిని. ఆ లవణాలు ఏ జలంలో దొరికితే అది మినరల్ వాటర్ అంటాం. మనమందరం కూడా మినరల్ వాటర్ అని చెప్పేసి బయట పోయి కొనుక్కొని తాగుతూ ఉంటాం. అది మినరల్ వాటరే కాదు, అది జీరో వాటర్, డెడ్ వాటర్ అది యాక్చువల్గా. కాకపోతే దాన్ని మినరల్ వాటర్గా అమ్ముతున్నారు, దురదృష్టకరం, మనం ఏం చేయలేము దానికి. ఓకే, కాకపోతే నిజమైన మినరల్ వాటర్ ఎక్కడ దొరుకుతుంది? ఒకటి గోమూత్రం ద్వారా తీసుకోవచ్చు, అయితే ఎక్కువ తీసుకోలేము దానికి ఒక పరిమితి ఉంది. ఎక్కువ తాగితే కష్టమవుతుంది. అందుకే సార్ చెప్పారు 50 ml మాత్రం తాగాలి అని చెప్పారు, అవునా? అయితే స్వమూత్ర చికిత్సలో ఈ శివంబు చికిత్స నేను చెప్పబోయేది అది ఎంత అద్భుతమైన చికిత్స అంటే దాంట్లో మీకు పరిమితి లేదు, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. సో దీన్ని ఎందుకు ఉపయోగించాలి, ఇది మనకు వాడుకలో లేదు కదా, ఇది వ్యర్థం కదా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మనకు తెలియకపోతే ఏమనుకుంటాం, వ్యర్థము అనుకుంటాం. మూత్రం అంటే వ్యర్థము, అంతే, ఒకే ఒక వర్డ్ మనకు అర్థమయ్యేది. ఎందుకంటే మన వాడుకలోకి తీసుకురాలే, పురాణ గ్రంథాల్లో ఉంది కానీ వాడుకలోకి తీసుకురాలేదు. ఎందుకు తీసుకొస్తే ఏమవుతుండేదంటే ఎక్కడ హాస్పిటల్ కనిపించవు, ఎక్కడ డాక్టర్లు కనిపించరు. చూడండి ఎలా ఉందో. సో అందుకోసం దాన్ని తీసుకురాలేదు. సరే, ఇంకా ఎందుకు దీన్ని మనం వాడితే మంచిది అనిపిస్తుంది అంటే దీనికి రెఫరెన్సెస్ అంటే ఒకటి డమరతంత్రం, రెండోది ఇక్కడ మన యొక్క ఇటీవల కాలంలో మొరార్జీ దేశాయ్ దీన్ని అద్భుతంగా ఉపయోగించారు. ఎంతమందికి తెలుసు మొరార్జీ దేశాయ్ మూత్ర చికిత్స చేసేవాళ్ళని చెప్పి? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, సో చాలామందికి ఇక్కడ పరిచయం ఉంది కదా, అంటే అట్లీస్ట్ విన్నారు, సంతోషం. సో అది కూడా మర్చిపోయారేమో, నాకు ఒక అంటే ఇది అనిపించింది, అది కూడా మర్చిపోయారేమో, ఆయన పేరు కూడా మర్చిపోయారేమని చెప్పేసి. ఓకే, ఆయన మూత్ర చికిత్సను బాగా ఉపయోగించారు. ఎట్లా అంటే ఏ విధంగా జరిగిందంటే ఆయన జీవితంలో చెప్తాను మీకు. ఒకసారి ఆయన కాన్ఫరెన్స్కి పోతాడు అహ్మదాబాద్లో. ఆ వేదిక మీద రావోజీ భాయ్ పటేల్ అని చెప్పి ఆయన ఫ్రెండ్ ఒక బుక్ ఇస్తాడు ఆయనకి. ఆ బుక్ పేరు ది వాటర్ ఆఫ్ లైఫ్ బై జాన్ ఆర్మ్స్ట్రాంగ్ రాసింది. సో దాని పేరు ద వాటర్ ఆఫ్ లైఫ్. అది యూరిన్ థెరపీ బుక్ అనమాట. ఆయన ఫారెన్ ఆథరు, ఆయన రాసింటాడు. 1943లో రాసిన బుక్ ఇది, నోట్ చేసుకోండి. 1943లో రాసింది. మీరు అమెజాన్లో కొనుక్కోవచ్చు, ఈ బుక్ను కొనుక్కొని చదవచ్చు. అద్భుతమైన బుక్ యూరిన్ థెరపీ మీద, ఫారినర్ రాసింది. సరే, అది తీసుకున్న తర్వాత చదువుతాడు. ఆయనకు ఆశ్చర్యం అవుతుంది, ఇంత శక్తి ఉందా దీంట్లో అని చెప్పేసి. అప్పటికి ఆయనకు 60 సంవత్సరాలు, 60 ఇయర్స్ ఏజ్లో చదువుతాడు. అప్పటికే ఆయనకి 2 కళ్ళకి క్యాటరాక్ట్ వచ్చింది, అంటే దాన్ని ఆపరేషన్ చేయాలి. ఇంకా దాంట్లో చదివాను కదా, దీన్ని పాటించి చూద్దామని చెప్పేసి. సో అంటే దాన్ని ఆయన సేవించడము, ఓరల్గా మామూలుగా మూత్రం సేవించడము, తర్వాత మూత్రాన్ని కళ్ళలో వేసుకోవడము, చెవుల్లో వేసుకోవడము, ఇవన్నీ కూడా అన్ని చికిత్సలు ప్రారంభించాక ఆశ్చర్యం ఏంటంటే 60 సంవత్సరాల నుంచి 93 సంవత్సరాల వరకు ఆయనకి ఏ ఆపరేషన్ జరగలేదు, ఎలాంటి అవసరం లేకుండా ఆయన లైఫ్ను నడిపారు. అంటే ఆల్మోస్ట్ 90 సంవత్సరాలు దాటింది. ఆయన 100 సంవత్సరాలు
అంటే ఆల్మోస్ట్ 1994 మార్చో మే అంతవరకు ఆయన బతికారు. 1995 మార్చ్ వరకు బతికారు. ఓకే, 86 ఇయర్స్ వరకు అంటే యాక్టివ్ పొలిటిక్స్లో ఉన్నారు ఆయన 86 ఇయర్స్ వరకు. ఓకే, తర్వాత ఆయన 1995లో చనిపోయారంటే ఒక్క సంవత్సరం ముందు ఒక అమెరికన్ జర్నలిస్ట్ పోయి ఆయన ముందు కూర్చుంటాడు. కూర్చొని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆయన చూస్తే చిన్నపిల్లలాగా ఉంది ఆయన చర్మం. అంటే ఈ యొక్క ముఖం కానీ తర్వాత చేతులు అంటే ఆ చర్మం ఉంది కదా, ఆయన మొత్తం చర్మం కూడా చిన్న పిల్లోడికి ముడతలు లేకుండా ఎంత కాంతివంతంగా ఉంటుందో అంత కాంతివంతంగా అప్పుడు కూడా ఉంది. ఆలోచించండి, అంటే ఎంతో అద్భుతమైన విషయం ఇది, అవునా కదా? అయితే దీన్ని ఎందుకు బయటికి చెప్పుకున్నారంటే చెప్పకపోవడానికి కారణం అది బిజినెస్ కాదు, అది ఉచితం. ఎందుకంటే మన లోపల దొరుకుతుంది కదా. ఒక్కటేంటంటే దానికి కావాల్సింది సో అతి నిమిత్త మాత్రంగా మనం అంటే అతి కనిష్ట పక్షంలో మనం కోరుకుంటుంది మన నుంచి ఆ యొక్క చికిత్స ఏంటంటే ఆహారము సాత్వికంగా ఉండాలి, నాన్ వెజిటేరియన్ పనికిరాదు, ఆల్కహాల్ లేదు. ఓకే, సో సాత్విక ఆహారం, ఎక్కువ కార పదార్థం తినకూడదు, ఎక్కువ మసాలాలు తినకూడదు, నీరు బాగా తాగాలి. ఇంత చేస్తే చాలు. ఇది చేయగలమా లేదా? హ్యాండ్ రైజ్ చేయండి. చేయొచ్చా? రైట్. ఎందుకంటే మనమంతా శాకాహారం, మనకి ఇంకా అవసరం లేదు. మాంసాహారం గురించి పక్కన పెట్టేయండి. ఏదైనా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఆల్కహాలు ఇలాంటి సిగరెట్ అంటే మన యొక్క ఏదైనా ధూమపానం అంటే అది కూడా పక్క తీసేయాలి. ఇక అది పోతే ఎక్కువ మసాలా తినకూడదు, మసాలా పదార్థాలు తినకూడదు. ఓకే, కార పదార్థాలు తినకూడదు. సో నీరు ఎక్కువ సేవించాలి. రోజుకు 10 గ్లాసులు నీళ్ళు తాగాలి. గంటకు ఒక గ్లాసు, ఓకే, గంటకు ఒక గ్లాసు లేదా 2 గంటలకు ఒకసారి నీరు తాగుతూనే ఉండాలి. అది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి యాక్చువల్గా ఈ మూత్ర చికిత్సకి. సరే, సో ఈ విధంగా ఈ యొక్క రెఫరెన్స్ ద్వారా మనకి ఏమర్థమైందంటే అంత గొప్ప మహానుభావుడు ఆయన కూడా ఈ చికిత్స వాడాడు కాబట్టి మనం కూడా వాడచ్చు. సరే, 1943లో ఆ బుక్ రాశాడు కదా ఆయనకి ఏమైందంటే ఆ జాన్ ఆర్మ్స్ట్రాంగ్ ఆయన మిలిటరీలో పనిచేసేవాడు. ఆయన ఎందుకు మూత్ర చికిత్స చేయాల్సి వచ్చిందంటే ఆయన మిలిటరీలో పనిచేసేవాడు. ఆయనకు భయంకరమైన రోగం, ఆ రోగం వచ్చేసి అన్ని పతిలు అయిపోయింది. అల్లోపతి, హోమియోపతి, ఏ పతి ఉందో అన్ని పతిలు అయిపోయినాయి. ఆయనకి ఎక్కడ నయం కాలే, చనిపోతారని చెప్పారు, 3 నెలల్లో చనిపోతారని చెప్పాడు. అప్పుడు ఆయనకు ఒకటి గుర్తొచ్చింది. వాళ్ళ చిన్నప్పట్లో వాళ్ళ గ్రాండ్ మదర్ ఎవరో ఆ మూత్రంతో మామూలుగా ఏదన్నా గాయం అయితే దాన్ని ఇట్లా గాయం అంటే ఆ గాయం మీద కొద్దిగా బాగా మసాజ్ చేయడం అట్లా ఆయన గుర్తొచ్చింది. సో అప్పుడు ఆయన అనుకున్నాడు అప్పట్లో అది జరిగింది కదా, నాకు బాగా అయింది, అదేమైనా ట్రై చేద్దామని. అదొకటి. ఇంకో చోట ఎక్కడో ఆయనకు రెఫరెన్స్ దొరికింది. సో ఆయన ఏం చేశాడంటే ఆయన స్టార్ట్ చేసి ఆ 3 నెలల్లో ఆయన రోగాన్ని పోగొట్టుకున్నాడు, ఆ యొక్క జాన్ ఆర్మ్స్ట్రాంగ్ అని ఆయన. ఆ తర్వాత ఆయన ఊరుకోనలేదు, మిలిటరీ నుంచి బయటకు వచ్చేసి ఇది ఇంత అద్భుతంగా పనిచేస్తుంది కదా, నాకే మంచి రోగం తగ్గిపోయింది కదా, ఇక నేను ఏం చేయొచ్చు అని చెప్పి ప్రజల మీదకి అప్లై చేస్తూ వచ్చాడు. సో భయంకరమైనటువంటి అంటే భయానకమైన రోగాలు, క్యాన్సర్ అని ఇవి అని. ఆయన క్యాన్సర్కి ఏం చెప్తారంటే 40 రోజులు లేదా 20 రోజుల పైన మూత్ర ఉపవాసం చేస్తే ఏ రోగమైన పోద్దని చెప్తారు. మూత్ర ఉపవాసం ఆయన అవన్నీ కూడా బుక్లో చాలా అద్భుతంగా రాశారు, చదవండి ఆ బుక్, ద వాటర్ ఆఫ్ లైఫ్ అని చెప్పి. సో ఏం చెప్తారంటే ఎలాంటి రోగమైనా కానీ, ఎలాంటి భయంకర రోగమైనా కానీ మూత్ర ఉపవాసం అంతే, అది ఎలా చేయాలని నేను చెప్తాను. సో ఆ మూత్ర ఉపవాసం చేయండి, ఏ రోగమైనా తగ్గిపోద్దని చెప్తారు. అంటే ఏ చికిత్స ద్వారా తగ్గని రోగం కూడా దాంట్లో తగ్గుతుంది అని చెప్పారు, అర్థం చేసుకోండి. సో ఆ విధంగా సో ఇప్పుడు ఈ మూత్ర చికిత్స ఈ విధంగా మనకు ప్రాచుర్యంలోకి వచ్చిందని చెప్పాలి. ప్రాచుర్యంలోకి వచ్చింది. తర్వాత ఇటీవల కాలంలో మీరు వినే ఉంటారు, ఒక ఆయన సినీ హీరో పరేష్ రావల్ అని చెప్పి, ఆ యొక్క వీడియో ఎంతమంది చూశారు ఇక్కడ? పరేష్ రావల్ మూత్ర చికిత్స ఉపయోగించింది, ఆయన దొరికినటువంటి ఫలితం గురించి ఎవరెవరు చూశారు వీడియో? హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా చూశారు ఇక్కడ? ఎవరికి ఆ వీడియో దొరకలేదా? ఓకే. సో పరేష్ రావల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఆయన మన దీంట్లో శంకర్ దాదా ఎంబీబీఎస్లో యాక్ట్ చేశాడు చూడండి, పరేష్ రావల్. ఆయనకి ఏమైందంటే ఒక 6 months బ్యాక్ అనుకుంటా ఆయనకు ఈ నీ ఇంజ్యూరీ అయింది. ఎక్కడ? సినిమా షూటింగ్లో నీ ఇంజ్యూరీ అయింది. అయిన తర్వాత ఆయనకు బెడ్ రెస్ట్ 3 నెలలు చెప్పారు. ఒకసారి అజయ్ దేవగన్ వాళ్ళ ఫాదర్ అనుకుంటా వచ్చారు, వాళ్ళ ఇంటికి వచ్చారు. ఏమైందంటే ఈ విధంగా యాక్సిడెంట్ అయింది, 3 నెలలు రెస్ట్ అని చెప్పారు. అవునా, సో పని చేస్తావా ఇమ్మీడియట్గా పోవడానికి, అంటే తొందరగా నీకు నయం కావాలంటే ఒక చికిత్స చెప్తానంటాడు. చేస్తావా అంటే జరూర్ కరెంగే, ఖచ్చితంగా చేస్తానని చెప్తాను, లేకుంటే లేదని. చేస్తానని చెప్తాడు. ఏమీ లేదు, పొద్దున్నే లేచి నీ మూత్రం నువ్వు తాగుపో అంటాడు. అంతే అని చెప్పింది. పొద్దున్న లేచి నీ మూత్రం నువ్వు తాగు, అంతే, ఇంకేమొద్దు.
అని చెప్పేసి చెప్తాడు. ఆయనకు ఆశ్చర్యం అవుతుంది. ఓ అంటే అది పనిచేస్తుందా అని అడుగుతాడు. మళ్ళీ ఒకసారి అడుగుతాడు, నువ్వు చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్తాడు. సరే ఓకే చేస్తాను చూస్తా అని చెప్పి ఒక 15 రోజులు కంటిన్యూస్గా ఆయన చేసింది ఏమంటే 15 రోజులు ఆయన మూత్రాన్ని ఆయన రోజు పొద్దున్నే లేస్తానే ఒక గ్లాస్ మూత్రం తాగేవాడు. 15 రోజులు తాగినాక విచిత్రం ఏంటంటే ఆశ్చర్యకరమైంది, 3 నెలలు పట్టేటువంటి ఈ నీ జాయింట్స్ అంటే అది అక్కడ సెట్ కావాలి లోపల. ఏదైనా మీకు తెలుసు కదా, ఏదైనా లోపల నీ లోపల కానీ ఎక్కడైనా ఆపరేషన్ అంటే మామూలు జరిగిన తర్వాత దానికే అదే సెట్ కావాలి, దానికి ఏమి మందులు గిందులు ఏమి పనిచేయవు. సో ఏమన్నా పెయిన్ కిల్లర్ ఇస్తారు అంతే. అప్పుడు ఏమైందంటే 15 రోజుల తర్వాత మళ్ళీ టెస్టింగ్ పోతే మొత్తం సిమెంటింగ్ అయిపోయింది, లోపల మొత్తం సిమెంటింగ్ అయిపోయింది, పూర్తి సెట్ అయిపోయి 10 రోజుల తర్వాత నార్మల్ అయిపోయాడు. అది ఆశ్చర్యకరం విషయం. ఆయన ఏం చేశారంటే మొట్టమొదటగా మీడియాకు వచ్చి చెప్పేశాడు ఈ విషయం. మీడియా ముందుకు వచ్చి దీన్ని ఒక వీడియో రూపంలో ఆయన రిలీజ్ చేశారు. ఆయన తర్వాత మళ్ళీ కొంతమంది లోపల అంటే లోపల ఈ సినీ సెలబ్రిటీస్ హీరోయిన్స్ ఈ యూరిన్తో మసాజ్ చేసుకోవడం కానీ యూరిన్ను నిత్యం సేవించడం అలాంటి వాళ్ళు 2 హీరోయిన్స్ ముందుకు వచ్చి చెప్పారు, మేము కూడా చేస్తున్నామని చెప్పి. అంటే ఎంత దాంట్లో ఎంత పవర్ ఉందని అర్థం చేసుకోండి. ఓకే, అంత పవర్ఫుల్ కాబట్టే వాళ్ళు సెలబ్రిటీస్ వాడడం జరుగుతుందంటే మనకు ఆశ్చర్యం అవుతుంది. ఇంకా నేను రీసెంట్గా తెలుసుకున్నాను, టాప్ 1 హీరో ఇన్ హాలీవుడ్, ఈ డస్ ద యూరిన్ థెరపీ ఎవ్రీడే. టాప్ 1 హీరో ఇన్ హాలీవుడ్ ఆయన కూడా చేస్తాడని తెలిసింది. అంటే రీసెంట్గా నాకు వేరే వాళ్ళు చెప్పారు. సో ఇవన్నీ కూడా పరిశోధన చేస్తూ ఉంటే మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. సో ఎనీహౌ దీని పేరు శివంబు చికిత్స యూరిన్ థెరపీ. దీన్ని ఎలా చేయాలి? ఓకే, సో ఇంకోటి ఇది వేస్టా అని మీకు డౌట్ రావచ్చు కదా, ఎలా చేసే ముందు మీకు ఇది వేస్ట్ కదా, వ్యర్థం కదా అని మీకు అందరికి కొంత డౌట్ ఉండొచ్చు. సో దాని గురించి కొన్ని వివరాలు ఇస్తాను నేను. సో మిత్రులారా, ఇక్కడ ఏమవుతుందంటే మన లోపల ఈ యూరిన్ తయారయ్యేదే ఎట్లా అంటే కిడ్నీ మన మొత్తం బ్లడ్ 5 లీటర్ల బ్లడ్ని సో అది నిత్యంగా ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. అంటే దాన్ని ఫిల్టర్ చేసి మన కిందికి పంపిస్తూ ఉంటుంది. ఆ బ్లడ్ని ఫిల్టర్ చేసినాక వచ్చేటువంటి అవుట్పుట్ అంటే బ్లడ్ ప్లాస్మాని ఫిల్టర్ చేస్తే వచ్చే నీరు దాన్ని ద్రవ రూపంలో మన మూత్రపిండాలు మూత్రాశయానికి పంపించి యూరిన్ బ్లాడర్ పంపించి అక్కడి నుంచి కిందికి వెళ్తుంది. సో అది మనకు వచ్చే ఆ విధంగా మూత్రం తయారవుతుంది. అంటే మన రక్తం మొత్తాన్ని ఫిల్టర్ చేస్తే వచ్చేదే మూత్రం. అదేదో మనం నీరు తాగుతానే లోపలికి వెళ్ళి అక్కడక్కడ ఎట్లో వెళ్ళిపోయి బయటకు వచ్చేది కాదు, అంత ఈజీ కాదు. ఓకే, అంటే మూత్రపిండాలు ఎందుకు ఫిల్టర్ చేస్తాయంటే బాగా గుర్తుపెట్టుకోండి, మనము తినే ఆహారం కానీ తాగే నీరు కానీ దాంట్లో ఎలాంటి పరిమితి లేదు. ఏ ఆహారమైనా తింటాం, ఇప్పుడు ఎవరైనా స్వీట్ ఇస్తే తింటాం, ఇంకొద్దిగా ముందుకు పోయి ఎవరైనా అక్కడ కలిస్తే టీ కాఫీ అంటే అది తాగుతాం. దానికి ఒకటి లిమిటే లేదు, ఒక క్రమం లేదు, ఇంత తినాలి, ఇది తినకూడదు, ఇది తినాలి, ఈ టైంలో తినాలి, ఏమీ లేదు. సో మనకు మామూలుగా ఏంటంటే మనకు ఆకలి అయితే తింటాం, ఇంకెవరన్నా సరదా కలిస్తే ఒకటి తింటాం, అలా జరుగుతూ ఉంటుంది కదా. అప్పుడు మన లోపల ఎన్ని లవణాలు ఉత్పత్తి అవుతాయి, దానికి కంట్రోల్ లేదు. అంటే ఒకవేళ పొటాషియం ఎక్కువ కావచ్చు రక్తంలో, ఒకవేళ జింక్ ఎక్కువ కావచ్చు, ఒకవేళ మెగ్నీషియం ఎక్కువ కావచ్చు, కాల్షియం ఎక్కువ కావచ్చు, తక్కువ కూడా కావచ్చు కదా. సో అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఖచ్చితంగా జరిగేది ఏంటంటే లవణాల కొరత వస్తుంది. చూడండి, చాలామందికి లవణాలకు ఇటీవల కాలంలో తినేది సరిగా డైజెస్ట్ అయినా దాంట్లో వచ్చేటువంటి అవుట్పుట్ అంటే ఆ పోషకాంశాలు సరైన రీతిలో రక్తంలోకి పీల్చుకోబడలేక ఏదో విధంగానే మొత్తం మీద ఈ లవణాల కొరత షార్టేజ్ ఆఫ్ మినరల్స్ ఈజ్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ ఆన్ కాన్స్టెంట్ బేసిస్ నవడేస్ ద మోడర్న్ డేస్. సో దట్ వీఆర్ సీయింగ్. సో దానివల్ల డాక్టర్ దగ్గర పోతే కాల్షియంకి ఈ ట్యాబ్లెట్ వేసుకో, ఐరన్కి ఇది వేసుకో అని చెప్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఏంటంటే ఆ రక్తంలో ఈ యొక్క మినరల్స్ పర్సెంటేజ్ ఎంత ఉండాలి, ఇంతే ఉండాలి, ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఈ క్వాంటిటీ అంటే మెగ్నీషియం ఎంత ఉండాలి, కాల్షియం ఎంత ఉండాలి, ఐరన్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ఎక్కడ ఫిల్టర్ అవుతాయంటే అంతా కూడా కిడ్నీ దగ్గర జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే రెగ్యులేటింగ్ ఆఫ్ మినరల్స్ అని చెప్తారు. రెగ్యులేషన్ ఆఫ్ మినరల్ క్వాంటిటీ అది కిడ్నీ దగ్గర జరుగుతుంది ఖచ్చితంగా. సో అప్పుడు మనకి అదేం చేస్తుందంటే ఎక్కువ మినరల్స్ ఉంటే కొంత పర్సెంటేజ్ తగ్గించి దాన్ని మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంటుంది. ఇదే దాని డ్యూటీ. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ఉంది. చాలామంది చూడండి షుగర్ పేషెంట్స్కి గ్లూకోజు మన యొక్క దీని ద్వారా యూరిన్ ద్వారా బయటికి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువైంది, అట్లే వదిలేస్తే ఏమవుతుంది, ఇట్ బికమ్స్ ఎ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఇట్ బికమ్స్ బేసికలీ ఎల్డిఎల్ ఎక్కువ అవుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ పోయి మన హార్ట్ రేస్కు బ్లాక్ చేస్తుంది. హార్ట్ రేస్ బ్లాక్ అవుతే ఐదర్ ఇట్ మేబీ ఇన్ ఇనిషియల్ ఫేజ్ ఇట్స్ ఏ హై బ్లడ్ ప్రెషర్, లేటర్ ఆన్ ఇట్ బికమ్స్ ఏ హార్ట్ అటాక్.
ఓకే, సో అదే ఏది ఇట్లాంటి విపరీతాలు దారి తీస్తాయని చెప్పేసి ఈ మన దేహానికి ఉండే ఇంటెలిజెన్స్ ఏం తెలుసా, లోపల అంటే బ్లడ్లో ఎక్కువైన షుగర్ను గ్లూకోజ్ను అక్కడ ఉంటే ప్రమాదం అని చెప్పేసి దాన్ని నేరుగా మన యొక్క మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. అది కూడా చేస్తుంది. అంటే గ్లూకోజ్ బయటకు వస్తుంది, దాని ద్వారా మూత్రం ద్వారా ఎక్కువైందంతా అక్కడికి వచ్చేస్తుంది, ఎక్కువైందంతా ఆ నుంచి బయటకు వెళ్తుంది. తర్వాత లవణాలు కూడా ఎక్కువైనవన్నీ దాని నుంచి బయటకు పోతాయి. ఎందుకంటే కొన్ని లవణాలు ఎట్లాంటివి అంటే ఉదాహరణకి పొటాషియం అట్లాంటిది ఎక్కువ అయితే హార్ట్కి తొందర అవుతుంది. ఓకే, ఇట్ లీడ్స్ టు హార్ట్ ఫెయిల్యూర్. సో ఇట్లాంటి అన్ని విషయాలు కూడా కిడ్నీ కంట్రోల్ చేస్తుంది. అప్పుడు దీని అర్థం ఏంటంటే మూత్రం అనేది బయటకు వచ్చేది వ్యర్థం కాదు, ఎక్కువగా ఉన్నది బయటకు వస్తుంది, ఎక్కువగా ఉన్న మినరల్స్ బయటకు వస్తుంది అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, దీనికి కొన్ని ఉదాహరణ చెప్తాను నేను. ఎలాంటిదంటే ఇప్పుడు ఒక డ్యామ్ కట్టాం, నీరు ఫ్లో అవుతుంది, అంటే నదిలో నీరు ఫ్లో అవుతుంది, ఒక డ్యామ్ కట్టాం. డ్యామ్ కట్టినప్పుడు ఏమవుతుంది, ఆ నీరు వచ్చిన నీరు ఎక్కువైంది అనుకోండి, అంటే పైన ఎగువ ప్రాంతంలో బాగా వర్షాలు పడాయి అనుకోండి, నీరు ఎక్కువ అవుతుంది. ఆ డ్యామ్ కూడా ఓవర్ఫ్లో అవుతున్న టైంలో ఏం చేస్తాం, గేట్లు ఎత్తేస్తాం కదా. గేట్లు ఎత్తేస్తే అక్కడ ఎక్కువ ఉన్న నీరు బయటికి పోతుంది. ఆ నీరు ఎక్కువ ఉన్న నీరు బయటికి పోయిన నీరును మనం వ్యర్థం అంటామా, లేకపోతే అది పనికొచ్చే నీరా లేదా వ్యర్థమా? అది వ్యర్థం కాదు కదా, ఇట్ జస్ట్ అన్ ఎక్సెస్ వాటర్ యు ఆర్ లీవింగ్ ఇట్ అవుట్ సైడ్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. సేమ్ థింగ్ ఇక్కడ ఆల్సో, ఇక్కడ కూడా అదే జరిగేది. అంటే మన దేహాన్ని మనం రక్షించుకోవడానికి ఎక్కువైన లవణాలను బయటకు పంపించాలి, అంతేగాని ఇట్స్ నాట్ ఎ వ్యర్థం, ఇట్స్ నాట్ ఎ వేస్ట్. ఇది ఒక్కటి మన మైండ్లో తీసేయాలి మీరు. ఓకే, రెండో ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక చెట్టు ఉంది, చెట్టు నుంచి ఆకులు యథేచ్ఛగా రాలుతూ ఉంటాయి. ఆకులు రాలిన తర్వాత ఆకులన్నీ భూమిలోకి పోయి అవి మళ్ళీ అంటే అక్కడ మగ్గి అది ఒక ఎరువుగా తయారైనాక, అంటే లేదా మీరు ఒక చిన్న హోల్ తీసి ఆ ఆకులను లోపలేసి ముచ్చి పెడితే అది ఎరువుగా తయారవుతుంది. ఆ ఎరువు తీసుకెళ్ళి మళ్ళీ అదే చెట్టుకి వేస్తే ఆ ఎరువును ఉపయోగించుకో మళ్ళీ ఆ చెట్టు పెరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ చెట్టు ఆకులు వేస్ట్ అయినట్ట, వ్యర్థం ఏది లేదు మిత్రులారా, వ్యర్థం అనుకోవడానికి ఛాన్సే లేదు. ఈ విధంగా చూస్తే మన మూత్రం కూడా వ్యర్థం కాదు. అందుకే చెప్తున్నాను మీకు, ఇదొకటే కాదు, ఇంకోటి చెప్తాను. ఈ మూత్రంలో ఇంకేముంటాయంటే అద్భుతమైన విషయం ఇది. మనం నైట్ పడుకుంటాం, నిద్రపోతాం, సో దేహం వర్క్ చేస్తూనే ఉంటుంది. వర్క్ చేస్తున్నప్పుడు లోపల ఏమో తెలుసా, మన దేహంలో రిపేర్ అయ్యేటువంటి టైం ఏదంటే నైట్. మన దేహము రిపేర్ చేసుకునే టైం ఇట్స్ కాల్డ్ డీటాక్సిఫికేషన్ టైం. ఓకే, సర్కేడియన్ క్లాక్ ప్రకారంగా, సర్కేడియన్ రిథమ్ ప్రకారంగా నైట్ పూర్తి మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో నిద్రపోతామో మనకు ఫస్ట్ మన లోపల ఒక మిరాకిల్ మాలిక్యూల్ ప్రొడ్యూస్ అవుతుంది. అదే దాని పేరే మెలటోనిన్. ఈ మెలటోనిన్ ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో అన్ని అవయవాలు కూడా తనకు తానుగా అన్నీ కూడా శుభ్రం చేసుకోవడం మొదలు పెడతాయి. దాన్నే శుద్ధీకరణం అంటాం, డీటాక్సిఫికేషన్ అంటాం. ఈ డీటాక్సిఫికేషన్ టైంలో బాగా అర్థం చేసుకోండి, డీటాక్సిఫికేషన్ టైంలో జరిగేది ఏంటంటే ఆ డీటాక్సిఫికేషన్ జరుగుతున్నప్పుడు అనేక కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అవన్నీ కూడా బ్లడ్లో ఉంటాయి. ఓకే, ఆ బ్లడ్లో ఉంటాయి కాబట్టి అవి కూడా మూత్రం ద్వారా ఫిల్టర్ అయి బయటకు వస్తాయి. అంటే మనకు అక్కడ హార్మోన్స్ కూడా చిక్కుతాయి. హార్మోన్స్ ఫ్రీగా చిక్కుతున్నాయి. అదే మనం ఒక హార్మోన్ ఇంజెక్షన్ కావాలంటే ఎంత కాస్ట్ అవుతుంది చెప్పండి. అదే హార్మోన్ మన దేహంలో ఉత్పత్తి అవుతుంది, బ్లడ్లో ఉంటుంది కాబట్టి పొద్దున్నే మూత్రం బయటకు వచ్చేటప్పుడు అది కూడా దాంతోపాటు కొద్ది షాంపుల్ బయటకు వస్తుంది. అదే కాకుండా ఎంజైమ్స్ చూడండి, అద్భుతంగా ఎంజైమ్స్ కూడా మన రక్తంలో ఉంటాయి, ఫిల్టర్ అయితే అవి కూడా బయటకు వస్తాయి. ఎంజైమ్స్, హార్మోన్స్, విటమిన్స్, తర్వాత అన్ని మినరల్స్, ఇన్ని రకాలు మన యొక్క మూత్రం నుంచి బయటకు వస్తాయి, మన యొక్క యూరిన్ నుంచి బయటకు వస్తాయి. ఇది దీనికి ఉన్నటువంటి సైన్స్ బిహైండ్. అర్థమైందా? అంటే ఉదాహరణకి ఇంకోటి చెప్తాను మీకు. సో ఇటీవల కాలంలో కానీ ఇప్పుడు కూడా ఏ హాస్పిటల్కి పోయినా హార్ట్ అటాక్ అయ్యి ఎవరైనా హాస్పిటల్కి రష్గా వెళ్ళిపోతే తీవ్రంగా, అంటే హార్ట్ అటాక్ అయింది, ఇప్పుడు పేషెంట్ని అర్జెంటుగా ఎమర్జెన్సీ తీసుకెళ్తున్నామంటే ఆ ఎమర్జెన్సీకి పోయిన తక్షణం ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఓకే, దాని పేరు యూరోకినాసే, EROKINASE, యూరోకినాసే అనేటువంటిది ఇంజెక్షన్ పేరు. ఆ ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే మన యొక్క అంటే హార్ట్ అటాక్ అయినటువంటి పేషెంట్కి ఆ బ్లడ్ క్లాట్ కాకపోతే బతుకుతాడు. ఇన్ కేస్ హార్ట్ అటాక్ అయిన పేషెంట్ బ్లడ్ క్లాట్ అయిందంటే విల్ బి పర్మనెంట్లీ డెడ్. అది కాకుండా ఉండాలంటే ఇంజెక్షన్ ఇస్తారు. ఈ ఇంజెక్షన్ దేంతో తయారు చేస్తారంటే అది మెడికల్ డాక్టర్స్ కానీ ఎవరు చెప్పరు, అది మానవ మూత్రం ద్వారా తయారవుతుంది. ఇది కొన్ని వందల వేలలో అమ్ముతారు ఆ ఇంజెక్షన్ని. అది ఖచ్చితంగా వేసి తీరుతారు, ప్రతి డాక్టర్ కూడా వేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఏ డాక్టర్ చెప్పరు. ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి, ఇంకా మనం తెలుసుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి. తర్వాత ఇదే యూరిన్ని చూసుకోండి,
వేరే కంట్రీస్లో ఎలా చేస్తారంటే, వేరే కంట్రీస్కి పోతే పబ్లిక్ టాయిలెట్లన్నీ కలిపేసి మూత్రాన్ని తీసుకెళ్ళి ఒక చోటికి తీసుకెళ్ళి ఒక కామన్ ఛాంబర్ చేసి అక్కడి నుంచి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇట్లా మెడికల్ ఇండస్ట్రీస్కి అమ్ముతూ ఉన్నారు. తెలుసా? ఈ విషయం మనకు తెలియదు. అంటే ఏం చేస్తారు, పబ్లిక్ టాయిలెట్ ఉంటాయి కదా, అన్నిటినీ జాయిన్ చేస్తారు, ఒక కామన్ ప్లేస్కి వెళ్తుంది, అక్కడ దాన్ని తీసుకొని మెడికల్ ఇండస్ట్రీస్కి అమ్ముతారు. ఏది? ఈ ఇంజెక్షన్ తయారు చేయడానికి. దానికి ఎన్నో కోట్ల డాలర్ల బిజినెస్ ఇది యాక్చువల్గా. అర్థమైందా? సో కాబట్టి మిత్రులారా, దీన్ని మనము ఇంకా అర్థం చేసుకునే కొద్దీ దీంట్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే నేను చెప్పాను ఈ మూత్రంలో ఏముంటాయని చెప్పాను, ఇది వ్యర్థం కాదని తెలుసుకున్నాం కదా. దీన్ని వాడే విధానం ఎట్లా? చాలా సింపుల్. ఇంకోటి మనము ఒక జస్ట్ ఉదాహరణ చెప్తాను. రీసెంట్గా జరిగింది మన మహాతర్ ఫౌండేషన్లో. మంది కన్నడ, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అన్నింటిలో కూడా మూత్ర చికిత్స మీద కన్నడలో నేను దగ్గర 25 క్లాసులు తీసుకున్నాను. హిందీలో చెప్పాను, ఇంగ్లీష్లో చెప్పాను, తెలుగులో కూడా చెప్పాను. మన మిత్రులకు చాలామందికి ఇక్కడ పరిచయం ఉండొచ్చు. మూత్ర చికిత్స గురించి ఆల్రెడీ పరిచయం చేశాను. అయితే కన్నడలో ఒక మేడము, గీతా మేడం అని చెప్పి ఒక సపరేట్ జూమ్ సెషన్ నిర్వహిస్తాము. మొత్తం మధ్యాహ్నం 3 నుంచి 4:30 ఆ సెషన్ మొత్తం 21 డేస్ ఒక మంత్లో నడుస్తే కంప్లీట్ ఎన్నో సెషన్స్ నడుపుకుంటూ వచ్చిందాము. మొన్న రీసెంట్గా అంటే ఒక 8 నెలలు 9 నెలల ముందు మన మాతర్ ఫౌండేషన్ అంటే ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. ఆమె వచ్చేసి మన సెంటర్కి వచ్చింది. ఆ రోజు ఆమె వచ్చినప్పుడు సమగ్ర స్వాస్థ్య ఇలానే ఒక మంచి వర్క్షాప్ నడుస్తుంది. అక్కడ ఒక మేడం, మైసూరు నుంచి వచ్చిన మేడం యూరిన్ థెరపీ గురించి మాట్లాడుతుంది అనమాట. ఆ అమ్మాయి వినింది అంతా. సో వినేసి వాపస్ వెళ్ళిపోయాక ఆమె అనుకుందంట, నేను ఇక్కడ విన్నాను కదా ఇంత మంచి జ్ఞానము, నేను ఎందుకు వాడకూడదు మూత్ర థెరపీ అని చెప్పి ఆ అమ్మాయి స్టార్ట్ చేసేసింది అప్పటి నుంచి. అయితే ఏంటంటే అప్పటికి 2 పిల్లలు. ఆ అమ్మాయి ఆ 2 పిల్లలు కూడా పుట్టే ముందు ప్రెగ్నెన్సీ కోసం చాలా ఫైట్ చేసింది. అంటే ఎన్ని హాస్పిటల్ తిరిగి ఎన్ని మందులు వేసుకుంటే కానీ ప్రెగ్నెన్సీ నిలబడలా. ఈసారి ఏం చేసిందంటే ఈ మూత్ర చికిత్స స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి పోయిన తర్వాత 3 నెలల్లో ప్రెగ్నెన్సీ నిలబడింది. అది వాళ్ళకి ఆశ్చర్యమైంది. ఏ మందు వేసుకోకుండా ఏ మార్పు లేదు. అయితే ధ్యానం కూడా ఉంది. ఇంకోటి ధ్యానము, మూత్ర చికిత్స ఈ 2 ప్రధాన కారణాలు, ఇంకేది లేదు. ఆ అమ్మాయి ధ్యానం కూడా చేసేది బాగా. తర్వాత మూత్ర చికిత్స రెగ్యులర్గా రోజుకు 3 సార్లు ఒక 3 గ్లాసులు మూత్రం కంపల్సరీ తాగుతుంది. సరే అంటే ఆ ప్రెగ్నెన్సీ ఒక వితిన్ 3 మంత్స్లో నిలబడింది. వాళ్ళు ఇదేంటిది ఇంత అంటే ఇది కరెక్టా కాదని పోయి చెక్ చేసుకుంటే కరెక్టే. తర్వాత వాళ్ళు వద్దనుకోవడం, వాళ్ళు లాస్ట్కి అందరూ కలిసి ఓకే ఉన్ని ఏం పర్లేదు చూద్దాంలే అని చెప్పి కంటిన్యూ చేశారు. చేస్తే అక్కడి నుంచి మొన్న 5 రోజుల కింద డెలివరీ అయింది బేబీ. అప్పటి వరకు కూడా ఒక్క మాత్ర తీసుకోలేదు అమ్మాయి. ఒక్క మాత్ర అంటే ఐరన్ లేదు, మెగ్నీషియం లేదు, కాల్షియం లేదు, ఏది లేదు. ఆ అమ్మాయి ఒకటే రోజుకు 3 గంటలు ధ్యానం, ఆనాపానసతి, నైట్ కూడా ధ్యానం చేస్తుంది. మామూలుగా క్లాస్ మొత్తం ఆమె చూసుకుంటుంది. ఇంట్లో పిల్లలు పొద్దున్నుంచి రాత్రి వరకు 9 నెలలు కూడా మీరు నమ్ముతారు లేదో ఒక్కరోజు కూడా డే టైం పడుకుంది లేదు. నమ్ముతారా? పొద్దునుంచి రాత్రి వరకు తిరుగుతూనే ఉంటుంది. పిల్లలు లేదంటే క్లాస్ కూడా 2.5 అవర్స్ క్లాస్లో కూర్చుంటుంది అట్లే. తర్వాత పిల్లల్ని చూసుకుంటే వాళ్ళు పంపించేస్తుంది. వాళ్ళ ఇంట్లో ఏం కావాలని తయారు చేస్తుంది. ఎక్కడ అలుపు సొలుపు లేకుండా చేసింది. ముద్రలు కూడా కంపల్సరీ చేస్తుంది. నేను కొన్ని ముద్రలు చెప్తూ ఉంటాను మామూలుగా. అలా చేసుకుంటూ వచ్చి 5 డేస్ ముందు ఏమైందంటే 3 గంటల 9వ నెల యాక్చువల్గా ఆ రోజు లాస్ట్ రోజు అమ్మాయి 3 గంటలు క్లాస్లో కూర్చొని క్లాస్ అంతా చివరిలోకి వచ్చినాక ఏదో నొప్పులు అనిపించిందంట. నొప్పులు అనిపిస్తే సరే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ రోజు నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ షీ డెలివరీ ద బేబీ. అండ్ నార్మల్ డెలివరీలో తర్వాత బేబీ బాయ్ని డెలివరీ చేసింది. సేఫ్ అండ్ సెక్యూర్. అండ్ మళ్ళీ 2 డేస్లో డెలివరీ అయ్యి నెక్స్ట్ డే నాకు కాల్ చేస్తుంది. మళ్ళీ కాల్ చేసి మాట్లాడుతుంది, సార్ ఇట్లా అయింది సార్, నాకు చాలా బాగా అయింది, నాకు ధ్యానము, మూత్ర చికిత్స, తర్వాత ముద్రలు ఎంతో హెల్ప్ చేసింది, ఎలాంటి మందు వాడలేదు. ఇప్పుడు కూడా ఆ బాయ్కి కూడా ఏదో బీసీజీ ఇంజెక్షన్ అంటే నో అని చెప్పేసింది. ఏ ఇంజెక్షన్ వేసేది లేదు. అంటే పుట్టినప్పటి నుంచి కూడా మూత్ర చికిత్స స్టార్ట్ చేస్తుంది అమ్మాయి. అంటే మా యొక్క తల్లి పాలు, మూత్ర చికిత్స అంతే. తల్లి యొక్క మూత్రాన్ని ఇవ్వచ్చు అనమాట. ఇస్తే అద్భుతంగా పనిచేస్తుంది బాబుకి. సో ఏ రోగం రాదు దగ్గరికి. సో ఇలాంటి అన్ని ఈ యొక్క ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. అదే ఒక మామూలు వేరే ఇంట్లో అయితే 6 నెలలు కాకముందు 5 నెలలకి బెడ్ రెస్ట్ కదా, ఎక్కడ కదలకూడదు, ఇట్లా అనకూడదు, అట్లా అనకూడదు. సో బెడ్ రెస్ట్ ఇచ్చడం, ఇంకా ఉన్నదాన్ని సర్వనాశనం చేసి లాస్ట్కి సిజరీన్ తీసుకెళ్ళి సిజరీన్లో మనకు బేబీని తీసేది, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఏది లేదు. ఇంకోటి అమ్మాయి స్కానింగ్ చేసింది 2 సార్లు మొత్తం పీరియడ్లో 2 సార్లు. ఎంత ధైర్యం అంటే సార్,
అసలు ఎక్కడ భయం లేదు అమ్మాయికి, ఏం అవుతుందని కానీ లోపల ఎక్కడ ఏమీ లేదు. పోయి చూసింది, 2 సార్లు చూసింది, బేబీ బాగుంది అంతే వాళ్ళు చెప్పింది. ఇంకా దానికంటే ఇంకేం భయం లేదు. ఒక 1 వీక్ ముందు ఏం జరిగిందంటే, అమ్మాయి నిద్రపోతున్నప్పుడు కళ్ళలో పత్రి సార్ వచ్చారు. అమ్మాయి పత్రి సార్ని ఎట్లా అంటే ధ్యానంలో ఎంత అద్భుతంగా కనెక్ట్ అవుద్దంటే, ఆ రోజు ఐ థింక్ నిద్రలో డ్రీమ్లో జరిగింది. సార్ వచ్చారంట, ఒక క్వశ్చన్ అడిగింది మేడం. ఏమని అడిగిందంటే, సార్ నేను ఈ ధ్యానము మూత్ర చికిత్స ద్వారా నా యొక్క బేబీని బయటికి తీసుకొచ్చి ఈ ప్రపంచానికి నేను ఒక ఎగ్జాంపుల్గా నిలపాలనుకున్నాను. సో ఎలాంటి మందులు లేకుండా జరిగింది అనేది ఒక తెలియజేయాలి, నో మెడిసిన్ నో డాక్టర్ అని అమ్మాయి కోరిక. అప్పుడు పత్రి సార్ కనిపించి ఇట్లా అన్నాడు, డన్ అని చెప్పాడు. ఇట్లా అనేసరికి ఇంకా అమ్మాయికి ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. చూడండి ఎలా ఉందో. సో దాంతో ఇంకా అమ్మాయికి ఇంకా ఎలాంటి భయం లేదనమాట. ఆ రోజు ఇది ఆపరేషన్ అంటే లోపల తీసుకెళ్తారు కదా డెలివరీ టైంలో, అక్కడ కూడా లోపలే పత్రి సార్ ఆయనతో మాట్లాడుతుంది అమ్మాయి. మాట్లాడుతుంటే వాళ్ళు నర్సులు ఉంటారు కదా, ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు అంటే, నీకు అర్థం కాదులే, నీ పని నువ్వు చేసుకో, నేను ఎవరితోనో మాట్లాడుతున్నా, నీకు ఎందుకు, నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి అట్లా కూడా చెప్పిందంట. అంటే ఎంతో అద్భుతమైన విషయం మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మిత్రులారా, ధ్యానము, మూత్ర చికిత్స, అంటే ఈ యొక్క సమగ్ర స్వాస్థ చేసుకుంటూ పోతే సాధించలేనిది ఏది లేదు ఈ ప్రపంచంలో, అంతవరకు గ్యారంటీ. ఓకే, సో ఆ విధంగా చెప్తా సరే. ఓకే, సో ఈ యొక్క మూత్ర చికిత్స ఎలా చేయాలి అది ఇంపార్టెంట్. దానికంటే ముందు ఆహార పద్ధతి అనేది కొద్దిగా చెప్తాను నేను. ఆహార పద్ధతిలో ఖచ్చితంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జ్యూసులు, నీరు ఎక్కువ ఉపయోగించడం, సాత్విక ఆహారం, ఎలాంటి మసాలా పదార్థాలు కానీ మనమంతా కూడా సాత్విక శాకాహారులం కాబట్టి. సో అయితే కండిషన్ ఎక్కువగా కార పదార్థాలు, తర్వాత ఈ యొక్క మసాలా పదార్థాలు తినకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అంత మాత్రం చేసుకుంటే చాలు. అయితే మనం పడుకునే ముందు మన మన యూరిన్ బ్లాడర్లో మూత్రం అంతా కూడా తీసేయండి ఒక్కసారిగా, అంటే కంప్లీట్ అంటే దాన్ని వెకేట్ చేయండి పడుకుండే ముందు. మళ్ళీ ఒక 2-3 గ్లాసులు నీరు తాగి పడుకుంటే నెక్స్ట్ డే ఆహారం ఈ పద్ధతి, నేను నెక్స్ట్ చెప్తున్న పద్ధతి ఇలా మీరు పాటించాలని చెప్తున్నా. నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4కైనా 3కైనా 5కైనా ఏ టైంలో వచ్చే మూత్రాన్ని కూడా ఖచ్చితంగా దాన్ని మాత్రం వదలొద్దు. నీట్గా ఫస్ట్ ఒక 4 డ్రాప్స్ వదిలేయండి, లాస్ట్లో 4 డ్రాప్స్ వదిలేయండి. మధ్యలో ఉన్న వచ్చే మూత్రాన్ని ఎంత వస్తే అంత, ఒక ½ లీటర్ వస్తుందా, లీటర్ వస్తుందా, ఎంత రాని, ఒక మంచి గాజు గ్లాసు లేదంటే ఒక స్టీల్ గ్లాసు, ప్లాస్టిక్ అయితే వద్దు, నో ప్లాస్టిక్. ఓకే, సో దాంట్లో పట్టుకొని తీసి పక్కన పెట్టి మీ యొక్క మామూలుగా కంప్లీట్ చేసుకున్నాక బయటకు వచ్చాక నిదానం కూర్చొని మనము కాఫీ టీ తాగుతారు కదా, టీ కాఫీ తాగితే ఎలా గుట్టుగా తాగుతారో అట్లా తాగుతూ వెళ్ళాలి. అది అర్ధగంట బట్టి ఎంతసేపన బట్టి ఆ విధంగా నిదానంగా స్టెప్ బై స్టెప్ తాగుతూ వెళ్ళాలి. అది పూర్తి ఒక గ్లాస్ అయిపోతుంది. అది అయిపోయాక మీకు మళ్ళీ కొద్దిగా నీరు తాగాలంటే నీరు తాగొచ్చు, లేదంటే ఏం పర్వాలేదు. ఒకవేళ మీకు అలవాటు లేదంటే కొద్దిగా నీరు తాగేసి నెక్స్ట్ కొద్దిసేపు అలా జస్ట్ కొద్దిగా వాకింగ్ కానీ లేదా యోగాసనాసో ఏదో సంథింగ్ చేస్తే అప్పటికే మోషన్ వచ్చేస్తుంది. ఇది ఎలాంటిదంటే ఇక్కడ కొంతమంది అనుభవించుంటారు ఆల్రెడీ. మూత్రం ఆ టైంలో తాగుతాం కదా, ఎంత బెస్ట్ లాక్సేటివ్ అంటే అది బెస్ట్ లాక్సేటివ్ మీన్స్ వాట్, దాంట్లో యూరియా కూడా ఉంటుంది అనమాట. మూత్రంలో యూరియా కూడా ఉంటుంది కాబట్టి మీ లోపల ఉన్న ఈ యొక్క పెద్ద ప్రేగుల్లో పేరుకున్నటువంటి ఈ యొక్క వ్యర్థం ఉంది కదా, వ్యర్థం అంటే మల విసర్జన, ఎంత ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతుందంటే ఒకసారి అయిపోతుందా, రెండోసారి వదలదు, అది రెండోసారి మళ్ళీ వస్తుంది, మూడోసారికి నీళ్ళ రూపంలో బయటకు పోతుంది. వాటర్ అంటే ఘనపదార్థం ఉండదు, ఇంకా వాటర్ లాగా బేదులు వస్తే ఎట్లా ఉంటుంది, విరేచనాలు అయితే ఆ లెవెల్లో బయటకు పంపిస్తుంది, అంతవరకు ఊరుకోతుంది. అంటే ఇట్స్ ద బెస్ట్ క్లీన్సింగ్ ఏజెంట్ అనమాట. లాక్సేటివ్ అని చెప్తాం కదా, లాక్సేటివ్ ట్యాబ్లెట్స్ వాడతారు కదా మామూలుగా, బేదులు కావాలని ట్యాబ్లెట్స్ ఏది అక్కర్లేదు, ఇది చాలు. ఇది వాడితే మీకు తెలుస్తుంది, దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. అదే కాకుండా దాంట్లో ఉన్న అన్ని పోషకాంశాలు, అన్ని విటమిన్స్, అన్ని మినరల్స్, తర్వాత హార్మోన్స్ అన్నీ మనకు వస్తాయి. సో దీంట్లో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే, ఇంకో విషయం చెప్పాలి. మన దేహంలో ఏదైనా ఒక వ్యాధి సఫర్ అవుతున్నాం అనుకోండి, ఒక వ్యాధితో సఫర్ అవుతున్నాం అనుకోండి, ఆ వ్యాధికి సఫర్ అవుతుంటే మన ఇమ్యూన్ సిస్టమ్, మన ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ ప్రొడ్యూస్ సమ్ యాంటీబాడీస్ టు ఫైట్ అగెన్స్ట్ ద డిసీజ్. ఈ విషయం ఎంతమంది తెలిసి ఇక్కడ యాంటీబాడీస్ నుంచి? ఓకే, సో మన దేహము, మన ఆటో ఇమ్యూన్ సిస్టము నైట్ టైంలో మనం నిద్రించినప్పుడు ఆ యొక్క డిసీజ్ మీద ఫైట్ చేయడానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. యాంటీబాడీస్ దే ప్రజెంట్ డైరెక్ట్లీ ఇన్ యువర్ యూరిన్, బ్లడ్లో ఉంటాయి, అవి యూరిన్కి వచ్చేస్తాయి. సో మనం తాగినప్పుడు వెన్ యూ లూప్ ఇట్ బ్యాక్,
మనం ఆ యూరిన్ తీసుకొని మనం మళ్ళీ లూప్ ఇట్ బ్యాక్ చేసినప్పుడు ఆ యాంటీబాడీస్ నేరుగా మీ డిసీజ్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఫైట్ చేస్తాయి. ఇది మంచి మెడిసినా కాదా? ఏ మెడిసిన్ ఈ విధంగా చేయగలుగుతుంది చెప్పండి? విచ్ మెడిసిన్ కెన్ డూ ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్? ఏది చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మెడిసిన్ ఏందో, మనకున్న జబ్బు ఏందో, ఏదైనా ఒక వ్యాధికి పోతే, ఒక హాస్పిటల్కి పోతే ఆయన ఏం మెడిసిన్ ఇస్తాడో, మనకుండే వ్యాధి ఏంటి, ఆ లక్షణం ఏంటి, ఏది మ్యాచ్ కానే కాదు అది. అవునా కదా? సో దాని నుంచి అడ్డ పరిణామాలు అంటే దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కానీ మంచి ఎఫెక్ట్స్ ఉండవు మిత్రులారా. అది ఇక్కడైతే డైరెక్ట్లీ ఇట్ విల్ గో ఆన్ వర్క్ ఆన్ దట్ పర్టిక్యులర్ ఇష్యూ. అది అట్లాంటి మెడిసిన్ ఇది. అంటే ఇట్స్ కాల్డ్ ది బెస్ట్ ఇంటర్నల్ మెడిసిన్, ద మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జెటిక్ డ్రింక్, ద మోస్ట్ పవర్ఫుల్ న్యాచురల్ టానిక్, మోస్ట్ పవర్ఫుల్ న్యాచురల్ టానిక్ విచ్ ఈజ్ వెరీ మచ్ అవైలబుల్ విత్ ఇన్ అవర్ బాడీ. ఇది విశిష్టమైన విషయం, యాట్ జీరో కాస్ట్. అర్థమైందా? సో దానివల్ల ఇలాంటి మూత్రాన్ని మనం ఈ విధంగా ఉపయోగించుకునే విధానం చెప్తున్నాను నేను. సో ఆ విధంగా చేయండి. చేసుకున్న తర్వాత అది మీకు 11 అంటే పొద్దున్నే మూత్రం తీసుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ 11 o'clock ఒకసారి తాగొచ్చు. తర్వాత ఆహార విధానం చెప్పాను, ఇంకా దాన్ని అట్లే పాటించాలి. 11 o'clock మళ్ళీ 4-4:30 3 సార్లు తాగొచ్చు, 3 గ్లాసులు. ఓకే, అలా తీసుకుంటూ మూత్రాన్ని. ఇంకోటి మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ మూత్రము ఎనీ స్కిన్ డిసీజ్, మీరు నమ్ముతారో లేదో, ఏ స్కిన్ డిసీజ్, సోరియాసిస్ అనుకోండి పర్వాలే. నేను ఇంకా కొన్ని క్లాసులు చేశాను. కొన్ని క్లాసులు దేని మీద అంటే ది ఏజ్ ఓల్డ్ యూరిన్, అంటే వయసైన మూత్రం గురించి చాలా ఎక్కువ క్లాసులు తీసుకున్నాను. ఆ వయసైన మూత్రాన్ని వయసు అంటే ఏజ్ పెంచుకోవాలి అంటే అర్థం ఏంటంటే మూత్రాన్ని స్టోర్ చేసి పెట్టుకోవడం. మూత్రాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటే దాన్ని ఏజ్డ్ యూరిన్ అని చెప్తాం మనం. ఆ యూరిన్ ఎట్లాంటిదంటే, మనకు ఉదాహరణకి సోరియాసిస్, ఈ యొక్క స్కిన్ మీద వచ్చేటువంటి అనేక డిసీజెస్ వస్తాయి. స్కిన్ సంబంధించిన ఏ అలర్జీస్, ఏ స్కిన్ డిసీజ్ అయినా కానీ ప్రతిరోజు ఆ ప్రాంతంలో ఆ మూత్రాన్ని, ఓల్డ్ యూరిన్ అయితే ఇంకా బెస్ట్, లేదా తాజా యూరిన్ అయినా కానీ, తాజా యూరిన్ను డ్రింక్ చేసేది ఒకటే కాదు చెప్తున్నాను. ఈ యొక్క 2 చెవులు, 2 ముక్కులు అంటే ముక్కు రంధ్రాలు, 2 కళ్ళు, ప్రతిరోజు తాజా మూత్రాన్ని అన్ని చోట్ల వేసుకోవాలి. ఇక్కడ 2 డ్రాప్స్, ఇక్కడ 2 డ్రాప్స్, ఇక్కడ 2 డ్రాప్స్ వేసుకోవాలి. వేసుకుంటే ఏమైంది తెలుసా? ఎంత అద్భుతం అంటే, ఏ జబ్బులు ఉన్నా కానీ వాటికి సంబంధించి అన్నీ పోతాయి. అంటే కాట్రాక్ట్ వాళ్ళకి క్యాట్రాక్టు, దృష్టి దోషాలు, కన్ను నొప్పులు, కళ్ళు ఒక అలర్జీ కానీ, కన్ను మంటలు కానీ, ఇవన్నీ కూడా నయమవుతూ వస్తాయి. అంత అద్భుతమైన విషయం ఇది. ఓకే, సో తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎందుకు అట్లా పనిచేస్తుంది అంటే, అది దాంట్లో నేను చెప్పినట్టుగా మినరల్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఏ ప్రాంతంలోనైనా మన అంటే సర్వరోగ నివారణ అనేది కూడా ఎందుకన్నారంటే, మన లోపల ఉన్న బాడీ సెల్స్ కరెక్ట్ వర్క్ చేస్తే చాలు. చనిపోయిన సెల్స్ కానీ ఇప్పుడు ఒక లైట్ ఉంది, దానికి కరెంటు కొద్దిగా పోతే డిమ్గా వర్క్ అవుతుంది. అలా మామూలుగా ఫుల్ వోల్టేజ్ పోతే ఏమవుతుంది? బాగా వర్క్ అవుతుంది. అట్లాగే మన లోపల ఉన్న బాడీ సెల్స్ వచ్చేసి మన మొత్తం దేహంలో ఉంటాయి. అవి సుమారు 120 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి మన బాడీలో. ఇవి మన దేహంలో ఒక్కొక్క ప్రాంతంలో, హార్ట్లో పనిచేసే సెల్స్ హార్ట్లో ఉంటాయి, లంగ్స్లో పనిచేసే లంగ్స్ ఉంటాయి, కిడ్నీలో పనిచేసే కిడ్నీ సెల్స్, అన్ని చోట్ల సెల్స్ ఉంటాయి. వాటికి ఏం కావాలి? సరైన పోషకాంశాలు కావాలి, సరైన ఆక్సిజన్, సరైనటువంటి నీరు, డిహైడ్రేషన్ కాకూడదు, నీరు సరిగా ఇవ్వాలి. తర్వాత సరైన ప్రాణశక్తి అంటే నిద్ర సరిగా పోవాలి. ఇంత ఉంటే ఏ చనిపోయిన సెల్లు కూడా మళ్ళీ తిరిగి ఉత్పత్తి అవుతుంది. అందుకే చాలామంది చూస్తుంటాం కదా, క్యాన్సర్లు కూడా సహజంగా పోయినట్టు ఉన్నాయి, క్యాన్సర్లు కూడా సహజంగా పోగొట్టుకున్నారు. ఎలా అంటే ఇదే. సో ఈ మూత్ర చికిత్స ఏ వ్యాధి కంటే అన్ని వ్యాధులకు పనిచేస్తుంది. ఓకే, సో మూత్రాన్ని తాగే విధానం చెప్పాను నేను. మూత్రాన్ని అన్ని కళ్ళు, ముక్కు, నోరు వీటిలో ఎలా వేసుకోవాలి అది చెప్పాను. మూడోది, మన స్కిన్ అలర్జీ కానీ, స్కిన్ డిసీజ్ ఉన్న చోట ఏది లేకపోయినా కానీ స్కిన్ మొత్తానికి మనం పొద్దున్నే తాజా మూత్రాన్ని వాడచ్చు. మొత్తం దేహం అంతా మసాజ్ చేసుకోవాలి. ఒక 20 minutes వదిలేసి తర్వాత స్నానం చేయడం అంతే. ఓకే, స్నానం చేసేటప్పుడు కూడా సోప్ వాడకుండా మీరు మామూలుగా మన రైస్ పౌడర్ ఇట్లా పౌడర్ ఉంటుంది కదా, సో బాతింగ్ పౌడర్ దొరుకుతాయి, దాంతో రుద్దుకొని వదిలేయాలి. అంటే సోప్ వాడకూడదు. ఓకే, ఇదొకటి. అయితే మనకు ఏదైనా పర్టికులర్ డిసీజ్ ఉంటే ఓల్డ్ యూరిన్ ఈజ్ ద బెస్ట్. ఓల్డ్ యూరిన్ అంటే ఏంటి? మనం తాగంగా ఇంకా మిగిలిన యూరిన్ని ఒక గ్లాస్ బాటిల్లో, ఎస్పెషల్లీ లిక్కర్ బాటిల్ దొరుకుతాయి ఫ్రీగా,